Hallelujah.
దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ కాలంలో మనమందరం కలిసి జాన్వేశ్వరయ్య గారిని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన్ని బట్టి స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభు మనకు ఒక మంచి అవకాశాన్ని, మంచి ఆరోగ్యాన్ని, ఇక్కడికి చేరి ఆయనను గుర్తు చేసుకోవడానికి 1 year అయింది. ఈ 1 year లోపల మనందరినీ సజీవులకి దేవుడు కాపాడు. హల్లెలూయా. మన కొరకు నిత్యం ప్రార్థన చేసే దాసుడు, మనల్ని ప్రేమించిన దాసుడు, మరియు వాళ్ళు మన మధ్య లేకపోయినప్పటికీ వారు ఎక్కడున్నారు? ప్రభు సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. జాన్వేశ్వరి గారి కుమారులు కుమార్తెలు వారి కుటుంబాన్ని అంతా ఇంతవరకు కాపాడిన దేవుని స్తుతిస్తూ, మరి ఆయన పరలోక రాజ్యంలోనే ప్రభుత్వంలో ఉన్నాడని మనం సంతోషిస్తూ ఆనందిస్తూ హర్షించి పాడదము. ఆనందముతో మేము ఆయనను బట్టి ఎంతమంది సంతోషిస్తున్నాం, ఆయన జీవితాన్ని బట్టి. హల్లెలూయా. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడని నమ్ముతూ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మనం హర్షించి సంతోషించి ఆయనకు స్తోత్రగానము ప్రభువుకు సమర్పించుకున్నాం. హల్లెలూయా. హర్షించి
ఇక మన కార్యక్రమం ముందుకు కొనసాగుదాం. గిడియన్ అన్న గారు కొన్ని మాటలు షేర్ చేస్తారు. సేవకులు ఎవరన్నా ఉంటే ముందుకు రండి దయచేసి. సేవకులు ఎవరున్నారు దయచేసి ప్లీజ్. జోసెఫ్ పాస్టర్ ప్లీజ్. విక్టర్ పాస్టర్ గారు కూడా ముందుకు విక్టర్ గారు కూడా. దేవుని స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చినటువంటి సంఘ కాపరి రేవా డాక్టర్ జాన్ పాలయ్య గారికి, మరి ఈ కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి టైటస్కి ప్రభుపేట వందన. 2 మాటలు వారి గురించి చెప్పాలి. వారి క్రియలు వారి వెంట పోవును. అంటే స్తుతికూటం కాదు కదా, ఇది జాన్ వెస్లీ గారి యొక్క ఫస్ట్ యానివర్సరీ వచ్చాం. దాన్ని మనం ఏమంటాము, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం, మనకు అందరికి తెలిసింది. అయితే 116వ కీర్తన 9వ వచనంలో, నేను వాక్యం చెప్పడం లేదు, దైవజనులు వాక్యం చెప్తారు కనుక నేను క్లుప్తంగా 2 మాటలు ఆయన గురించి చెప్పాలని. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. ఇది ఎంతో మంచి మాట అండి. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. ఎంతకాలం గడుపుతామమ్మా? పరలోకం ఎంతకాలం గడుపుతామమ్మా? సదాకాలం అనండి. ఎప్పుడో దశలోని కైలకు 4వ అధ్యాయము ఆఖరి వచనంలో సదాకాలం ఉంటాం. మనం చాలా ప్రయాసపడుతుంటాం కదా, చదువులు, ఉద్యోగాలు, తర్వాత వివాహము, సంతానము, ఇవన్నీ మనము చాలా ప్రయాసపడుతుంటాం. సేవకులు దేని కొరకు ప్రయాసపడతారండి? కేవలం వారు ఆత్మ సంపాదించడానికే ప్రయాసపడుతున్నారు అనుకుంటారు. వాళ్ళ పొట్ట ఉంది, బోధన కొరకు కూడా ప్రయాసపడతారు. చెప్తున్నారు సేవకులు, ఎదురు చెప్తారు, మేము మీ కొరకే మీ కొరకే ప్రయాసం, మన ప్రయాసం. కనుక ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బ్రతుకుట క్రీస్తు కొరకే ప్రయాసం. దానికి ఏమన్నారమ్మా? బ్రతుకుట క్రీస్తు కొరకే. మనం జీవించడం కొరకు ప్రయాసపడాలి. మనము బ్రతుకుట కొరకు. జాన్ వెస్లీ గారు చేసింది ఏంటనమాట, ఆయన బ్రతకడానికి కొరకు జాబ్ చేశారు. కానీ ఒక ఎవెంజలిస్ట్గా ఆయా స్థలాలకు ఎక్కువగా అనేక స్థలాలు తిరిగి ఆయన సేవ చేసేవారు. ఉద్యోగం లీవ్ పెట్టుకొని సేవ పరిచర్య బాగా చేశారు. ఇక్కడ చాలా మందికి తెలియదు ఆయన, అందువరకు చెప్తున్నాం. ఆయన చేసే ఉద్యోగంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ సువార్త పని చేస్తూ ఉండేవారు.
ఎక్కువగా వాళ్ళ కుమారులు కుమార్తెలు కూడా వాళ్ళ నాయనగారు నుండి ఎక్కువ చెప్తుంటారు అనుకుంటారు. అమ్మ గురుడు ఏం చెప్పారు, నీళ్ళు ఎక్కడ పోస్తామమ్మా, నీళ్ళు ఎక్కడ పోస్తాము, చెట్టు పైన పోస్తారు. ఒకసారి మేము జూ పార్క్ వెళ్ళినప్పుడు ఒకడు అధికారి వస్తుంటే చెట్టు మీద నీళ్లు పోస్తున్నాడు. పైకి వెళ్తాయి నీళ్లు. ఒరే విధవా, అందుకే ఎండుతున్నాయి రా చెట్లు, మొదటి మీద పోయిరా నీళ్ళు, మొదటి పోయిరా అని చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు పచ్చగా అయింది యొక్క హరిడే చెప్పండమ్మా అంటే నిద్రపోతారని హరిడే చెప్పమంటారు. ఇలా ఉంటారు హరిడే అంటే ఒకసారి నిద్ర తగ్గిపోతారు. కనుక తల్లిగారి గురించి మేము ఒకసారి ఆమె అనారోగ్యంగా ఉండగా ఆమె గారు వెళ్ళాము. అమ్మ మేము చాలా పనుల్లో రాలేకపోయినాము, మీ దగ్గరికి క్షమించండి అంటే ముఖం ముడుచుకుని ఉండాలి కదా, మీరు రాలేకపోయినా నాకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, అదే చాలు. ఎంత సాత్వికురాలు కదమ్మా, సాత్వికురాలైనా ఆమె అంత ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండింది కనుక జాన్వేసి గారు అంత ప్రోత్సాహంగా సువార్త ప్రకటించాడు. అందుకే సాంత గ్రంథంలో ముత్యం అన్నాడు, కిరీటం అన్నాడు, దానం అన్నాడు. వారి కొటేషన్ చెప్పాను, సమయం లేదు కనుక ఐక్యత, వారిద్దరు ఐక్యతగా ఉండేవారు, ఎంతో ప్రేమ కలిగి ఉండేవారు. మనం చాలా సంవత్సరాలు పరిచయం అవ్వాలి. ఒకసారి మేము మా కుమార్తె వివాహంలో వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము. అయితే మా పక్కనే జాన్వేసి మన టైటిల్స్ అమ్మగారు కూర్చుంది. మేము ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా, నీవు ఎలాగొచ్చాయి, వైజాగ్ ఎలా వచ్చావమ్మా అని అడిగాము. టైటిల్స్ ఎలా వచ్చేవారంటే ఆమె అన్నది, నేను మేడకోడాలి, మీ అల్లుడి తండ్రి గారి మేనకోడాలి నేను. ఆయన చెప్పాడు, మీరు చెప్పలేదు కానీ అంటే మీకు మాకు పరిచయం అంటే వాళ్ళకు మీకు పరిచయం లేదు కనుక అని ఆమె మృదువుగా చెప్పిన కనుక తల్లిదండ్రులు ఐక్యతను బట్టి జాన్వేసి గారు అంతగా సేవ చేశారు. వీరు కూడా ఉద్యోగాలు చేసిన, జాబ్ చేసిన, కూలీ చేసిన, ఇంటి పనులు లేక ఇంటి పనులు చేసుకున్నవారైనా ప్రేమ కలిగి ఉండాలని, అప్పుడే మీ కుటుంబం వర్తిల్లుతుంది. ఇది కూడా కలుద్దాం మరి, ఎందుకంటే సేవకుల గురించి చెప్పడం కదా. వారి క్రియలు వారి వెంట వస్తాయి. ఇక వదలవు క్రియలు, వదలవు. జనగలు పట్టుకుంటే మీ క్రియలు పరలోకాలు వస్తాయట, అనుకోకుండా వస్తాయట. మంచి క్రియలు చేస్తే చేసే దగ్గరికి, చెడ్డ క్రియలు చేస్తే ఇక్కడ చెప్పండి, నేను చెప్పాను శాపం అంటారు. ఎక్కడ పెడతారు? యేసు ప్రభువును అంగీకరించబట్టి. చెడ్డ క్రియలు కాదు. ఆ సేవకుడు అనివ్వండి, లేక మామూలు ఉద్యోగస్తుడే ఉండి, ఇంటి వాళ్ళు ఉండి, ఎవరైనా కూడా మనం ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా, అనేకులకు మేలు చేసే వరంగా ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం. ఏమి సంపాదించినా మనము అన్ని వదిలి పెట్టుకోవాలంటుంటారు చాలా. ప్రతి వాళ్ళు అనే మాట అదే, వాడు ఏం సంపాదించాడు, ఏం పట్టుకుపోయాడు, ఏం పట్టుకుపోయి లేటమ్మా, నీవేం పట్టుకుపోతావు బాబా, అక్కడక్కడ బాబా నీవు రక్షించబడింది నీవే, నీ పేరు తెలియదు కదా, నీవే ఏం తీసుకున్నావు మరొకరికి సంపాదించాలి. అటు సేవకులే సంపాదించాలని కాదు, నేను దుడ్డుకర పట్టుకొని మీకు ఏం కష్టాలు రాకుండా చూసేది డాక్టర్. ఎవరైనా వాళ్ళు మాత్రము వారి కాపుదలు ఇస్తారు. మనం ఏం చేయాలి? పిల్లలు వేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదాలు. జాన్వేసి గారి జ్ఞాపకార్థ కూడిక అని ఎందుకన్నారమ్మా?
ఆయన జ్ఞాపకం చేసుకొని తర్వాత కింద ఏదో తయారు చేస్తున్నారు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? జాన్ వెస్లీ గారు ఉద్యోగం చేసుకుంటూ అనేక ఆత్మలు అనే సంఘాలు కట్టారు, అనేకులకు మేలుకరంగా ఉండేది. ఎందుకు చెప్తున్నంటే మా సహవాసాలు కూడా చాలాసార్లు వచ్చేవారు. ఒకసారి ఆయన వచ్చారు, అది చనిపోవడానికి ఒక సంవత్సరం 6 సంవత్సరాల క్రితం సడన్గా నేను వాక్యం మొదలు పెడుతున్నాను, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైటిల్స్ చెప్పాడు. నేను వెళ్తే నాకు రమ్మన్నారు కానీ వాక్యం ఇవ్వలేదరా అంటే, టైటిల్స్ చాలా తెలివైనవాడు, నేనంటే చాలా ప్రేమ, మర్చిపోయి ఉంటాడు లేనన్నా అన్నాడు అనమాట. అంటే అడుగుతా నేను అనలేదు, మర్చిపోతూ ఉంటాడు లేడన్నా అన్నాడు. ఖుషి అయిపోయాడు. నా కొడుకు నా పక్షం ఉన్నాడు. ఫోన్ చేశాను, మీరు రండయ్యా వచ్చేవారము పోయి, నేను స్టార్ట్ చేసే టైంకి వచ్చారు కదా, ఇక మళ్ళీ మధ్యలో మీకు ఎందుకు ఇస్తే బాగుంటుంది కదా అని అన్నాను. వచ్చేవారు నేను ఎందుకు వస్తాను, అంత పౌరుషం నాకు వాక్యం చెప్పాలంటే. ఈరోజు చెప్పుంటే ఎంత బాగుండు అని ఆశ అంతే. కనుక జాన్ వెస్లీ గారికి మీ ఫస్ట్ ఇయర్ మెమోరియల్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది ఏంటనమాట, ఆయన జీవితంలో రక్షించబడి ఇంటి నుండి తల్లిదండ్రులు వెలివేశారు. అంతేనమ్మా? వెలివేశారా? నాయనోళ్ళు రానివ్వలేదు కదా మీ నాయనకు, చెప్తుండేవాడు ఆయన. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రక్షించబడి ఉద్యోగం చేస్తూ అనేక తాకులు, టీచర్ అంటే చాలా కష్టం, అటువంటి తాకుల్లో కూడా ఎక్కువగా సువార్త ప్రకటించి ఆయన ఆత్మను సంపాదించుకొని ఏమని చెప్పి ఇప్పుడు ఆయన వెంట వచ్చాను. ఆయన మంచితనము, ఆత్మీయ మంచితనము సమస్తము తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కనుక జ్ఞాపకం చేసుకొని మనము మన జీవితం ఎడగలో జ్ఞాపకం చేసుకుందామా? మనం జ్ఞాపకం చేసుకోవడానికి మీటింగ్ పెట్టారు. మన అయ్యగారు చాలా తెలివైన వారు. ఎందుకు పెట్టారంటే, మీరు చేసిన తప్పులు మీ జీవితం ముందు ఆయన చనిపోయినాడు కానీ ఆత్మను సంపాదించాడు, నీవేం సంపాదించావని చెప్పడానికి కూడా పెట్టారు. అయ్యా మీరే. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నామా? సహోదరులు చివరిగా ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మేలు. 2 కుమారుడు 1 కుమార్తె, ఆయనకు సహోదరుడు ఐక్యత కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో పిల్లలుగా ఉన్నప్పుడు కలిసే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసి తింటారు. కానీ వాళ్ళ కుటుంబాలు అయిన తర్వాత కలిసి జీవిస్తున్నారా? వాళ్ళు జీవించాలి తప్పకుండా. అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, వారు ఏకాత్మ కలిగి జీవిస్తున్నట్లయితే వారు కూడా బ్లెస్ అవుతారు. దేవుడి కొద్ది మాట జీవించగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్య గారికి నా వందనాలు. జోసెఫ్ మాస్టర్ గారు కూడా కొన్ని దేవుని పరిశుద్ధ ఘనమైన ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం. మరి ఇక సమయమందు కీర్తిశేషులు, దేవుని సేవకులు, మరి సువార్థికులుగా ఒక మంచి పరిచర్యను గావించినటువంటి జాన్ వెస్లీ అంకుల్ గారు దేవుని రాజ్యంలో ప్రవేశించి 1 సంవత్సర కాలం దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని రాజ్యంలో వారు 1 సంవత్సర కాలం ఉన్నారు. సో వారు మనతో ఉన్నటువంటి జీవన విధానాన్ని చాలా గుర్తుకు వస్తాయి అందరికీ జ్ఞాపకార్థ కోరికలు. సో కనుక మరి కీర్తిశేషులు, దేవుని సేవకులు, మరి జాన్ వెస్లీ అంకుల్ గారు మాతో ఎక్కువగా మరి మా మధ్యలో ఆ సంఘ సహవాసపు యొక్క పరిచర్యలో ఎక్కువగా పాల్గొందినటువంటి అంకుల్ గారు.
అందరికీ వాస్తవానికి ఈరోజు చెప్పారు టైటస్ అన్న గారు కూడా అందరికీ కూడా రావాలనే ఉంది. కానీ మా ప్రజలందరూ కూడా వ్యవసాయదారులు, కూలీ పనులు చేసుకునేటువంటి వారు, వారికి ఇప్పుడు ఎక్కువగా ముమ్మరంగా పనులు ఉండడం చేత కొంతమంది రాలేకపోయారు. నేను రాత్రి వచ్చి నాకు అందరూ కలిసి మరి వస్తువులు తీసుకొని వెళ్తానని చెప్పాను. మరి వారు కొంచెం పనులు చేత రాలేకపోయారు. అందరూ మరి గుర్తుకు చేస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది అదే ఎక్కువగా తెలియని వారు కూడా కొంతమంది ఉంటే అక్కడక్కడ కూడా, అంటే మా సంఘస్థులు చనిపోయిన వారు అక్కడక్కడ ఉన్నారు. సంకులు చనిపోయినటువంటి వారితో తెలియని వారు కూడా ఇంకా ఇప్పటికీ అడుగుతారు. సో మరి వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటారు. గొప్ప పరిచర్య, గొప్ప దేవుని సేవ, ఒక నిరాడంబరంగా జీవించినటువంటి జీవన విధానం, హంగు ఆర్భాటం, మరి పొగడతలు లేదా ఉన్నతమైన స్థానాలు ఇటువంటివి ఏవి కోరుకోలేదు. కానీ మరి ఇంత ముందుకు విద్యునంకులు గారు చెప్పినట్లుగా వారు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పాలంటే 4 మాటలు తప్పకుండా నలుగురికి పంచాలన్నటువంటి భావన వారికి ఉండేది. ఎక్కువగా దేవుని మాటలు అనేకులకు చెప్తూ అనేక కుటుంబాలు కట్టారు, సంఘాలు కట్టారు. మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఎన్నో కూలిపోతున్నటువంటి కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి వారు కట్టారు. చదువుకోలేనటువంటి వారికి వారు చదువుకుంటే మంచిది, మనం దేవునికి చదువు కావాలి, దేవుని కొరకు కూడా చదువు కావాలి, భూమి మీద కూడా మనం చదువు కావాలి అనేకులు ప్రోత్సహించినటువంటి వ్యక్తి జాన్వేశ్వర అంకుల్ గారు. ఎందుకంటే వారు టీచర్ వృత్తిలోనే ఉన్నారు. తర్వాత మేము ఇంతకుముందుకు వస్తూ ఒక ఆలోచన మాకు కలిగింది. ఏంటి అంటే ఆంటీ అంకుల్ ఇద్దరు కూడా టీచర్ వృత్తి కలిగినటువంటి వారే. రోజుల్లో ఒక చిన్న అటెండర్గా జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి చాలా ఆస్తులు ఎన్నో కోట్ల రూపంలో కలిగి ఉంటారు. వారికి పాపం, అంటే పాపం అని అనకూడదు, వారు అక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క వ్యయం, ప్రయాసం, డబ్బు, వారి యొక్క కష్టార్జితం అంతే కూడా దేవుని కొరకే. చాలా రోజుల క్రితం ఒక మాట అంకుల్ గారు చాలా రోజుల క్రితం ఒక ప్రసంగం చేశారు. అది నాకు వస్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ అంకుల్ ఒక నిమిషం ఏదైనా ఛాన్స్ ఇస్తే ఆ మాట చదువుదామని. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతుంది. సో నిజంగా ఈ భూమి మీద అంటే వారు దృష్టి దేని మీద పెట్టారు? దేవుడిచ్చే బహుమతుల మీదే దృష్టి పెట్టారు. మన ఈ లోకం మీద ఇవి శాశ్వతమైనవి కావు అని వారు గుర్తించారు. కనుకే బలమైన సేవ, బలంగా దేవుని కోసమే బ్రతకగలిగినారు. ఒక మాట మాత్రం కొంచెం కఠినాత్మకంగా మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. కానీ సముద్రం పొంగవల మాత్రమే, ముందు మాత్రమే సముద్రం నురుగుంటుంది, లోపలికి వెళ్తే సముద్రం అంతా కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నట్టు వారు మరలా ఆలోచన చేసినటువంటి మంచి మనసు, మృతు స్వభావి జాన్వేశ్వర అంకుల్ గారు. వారు మన మధ్యలో లేకపోవడం మనకు విచారం, కానీ దేవునికి మాత్రం చాలా సంతోషం. ఎందుకంటే దేవుని దగ్గర ఒక మంచి స్థానంలో ఉన్నారు. సో వారు గుర్తించింది ఏంటంటే ఇవన్నీ కూడా శిథిలమవుతాయి, డిస్మెంటల్ అవుతాయి, పాడవుతాయి, అన్నీ కూడా గతించిపోతాయి. అన్నిటికీ ఎక్స్పైరీ ఉంటుంది, అన్నిటికీ ముగింపు, ప్రారంభం ముగింపు డేట్ ఉంటుంది. అన్నీ కూడా మానవ తలంపులు, మానవ ఆలోచనలు, మానవుని ఉద్దేశంతో చేయబడినవి, మానవుని చేతులతో నిర్మాణం చేయబడిన వాటన్నిటికీ ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ లేనిది ఎల్లకాలం ఉండేది, శాశ్వతం ఉండేది ఒకటే ఏంటంటే దేవుని చేత కట్టబడింది, దేవుని ప్రజల కోసం కట్టబడింది, దేవుని పిల్లల కోసం కట్టబడింది, నిత్యమైన ఎల్లప్పుడూ ఉండే నివాసం అది పరలోకంలో మనకున్నది అని వారు గుర్తించడమే కాదు అనేకులకు బోధించారు. మరి మరొకసారి నేను గుర్తుకు చేసినటువంటి మాట కీర్తన గ్రంథంలో 116వ అధ్యాయం 15 వచనం, యెహోవా భక్తుల మరణం దేవుని దృష్టిలో చాలా విలువ కలిగింది. మరి జాన్వేశ్వర అంకుల్ గారు మన మధ్యలో లేరు, కానీ దేవుని దగ్గర ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. ఖచ్చితంగా వారికి చాలా విలువైనటువంటి బహుమతులు దేవుడు వారికి ఇచ్చే ఉంటారు. అలానే ఖచ్చితంగా దేవుడు అంటే వారి సంతోషం కలిగించేలాగా వారు ఖచ్చితంగా దేవునికి బహుమతులు వారు పొందుకుంటారు. సో మంచిది. మరి భూమి మీద వారు చేసినటువంటి మంచి పని అంటూ ఏమిటి అని అంటే గొప్ప సేవ. ఎవరికి చాలా అనేక సంఘాలు కట్టడం, సేవకులకు ఒక అండగా లేదా సేవకులకు ఒక చేదోడు వాదోడుగా సేవకులను అని సేవకులనే బలపరిచినటువంటి వ్యక్తి అంకుల్ గారు. మరి నిస్వార్థంగా, ఏ స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా, ఎవరిని పైసా అనా కూడా
ఆశించకుండా వారి ఖర్చులు, వారి ప్రయాణ ఖర్చులు, వారికి ఉన్నదంతే కూడా వారి ఇంకా ఏదైనా ఉంటే సంఘ నిర్మాణాల కోసం కానీ దేనికోసమైనా వారి డబ్బులు వెచ్చించి అనేకమైనటువంటి సేవకులను, సంఘాలను, కుటుంబాలను బలపరిచినటువంటి వ్యక్తి అంకుల్ గారు. సో మరి వారి కోసం మరి వారి యొక్క కుటుంబం కోసం, వారికి దేవుని రాజ్యంలో ఉన్నారు. సో మరి వారి కుటుంబం కోసం మరి అన్న, పెద్దన్న టైటస్ అన్న, అలాగే చిన్న హారోక్ అన్న, మరి ప్రేమ, వారి కుటుంబాల కోసం కూడా మనం అందరం ప్రార్థన చేయవలసినటువంటి వారమైంటున్నాం. మరి మనందరం కూడా అంకుల్ మరి వారిని వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఒక మంచి తరుణం. వారు నిస్వార్థమైనటువంటి సేవ చేసినటువంటి అంకుల్ మన మధ్యలో లేకపోవడం కొంచెం బాధ. అయినప్పటికీ మరి వారు దేవుడి రాజ్యంలో ఉన్నారు. ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని ఉంచాడని ఆలోచిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు కొద్ది సాక్ష్యాన్ని ముగించింది. దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాడు. థ్యాంక్ యూ. మైకల్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ మైకల్ గారు ప్రార్థించారు. పాస్టర్ విక్టర్ గారు ప్రార్థన చేస్తారు. సరే, మంచిది. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఆశ్చర్యకరడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన వారి బిడ్డలు జాన్వేసి గారి గురించి నాయన వారి నాయన బ్రతుకున్నప్పుడు ఏ విధంగా జీవించారో, ఏ విధంగా నీ కొరకు సాక్షిగా ఉన్నారు, వారి దేవుని పరిచర్యలో ఏ విధంగా వాడబడ్డారో అనేటువంటి నాయన సాక్ష్యాలు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాయన ఆయన నీ యొక్క రాజ్యంలో ఉన్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమన్నారు కనుక నాయన అంకుల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ విధంగా ఈ కూడికలో మేము పాల్గొనడానికి, ఈ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంకుల్ గారిని మీరు జాన్వేసి గారిని ఈ రాజ్యంలో ఇచ్చారు. విడవబడినటువంటి కుటుంబాలకు నాయన మీరు ఆదరణ, క్షేమాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తాం. యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మైకల్ గారు కూడా కొన్ని అక్కడ ఉన్నారా? మైకల్ గారు ప్లీజ్ ముందుగా కొన్ని విషయాలు చెప్పండి. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. నా పేరు మైకల్. దేవుని సేవకులు నీలాంబరం గారు రెండవ కుమారుడు, ఇక్కడ పంచబల్లారులో ఉంటారు. జాన్వేసి అంకుల్ గారి కుటుంబము నా చిన్నతనం నుండి 4-5 ఇయర్స్ నుంచి, సంవత్సరం పర్టికులర్గా పలానా సంవత్సరం కాదు కానీ 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. నాన్నగారు ఆంధ్ర ప్రాంతం నుండి సేవకులకు ఇక్కడికి వచ్చినారని కాబట్టి స్వజన బంధువులు, ఆత్మీయులు అనేది లేకుండా ఈ జాన్వేసి అంకుల్ లాంటి కుటుంబాలు, ఆత్మీయులైన దేవుని విశ్వాసులైనటువంటి బిడ్డలు, పెద్దల కుటుంబాలే మాకు మామ, అత్తమ్మ, లేకపోతే తాత, మామలని ఆత్మీయమైనటువంటి బాంధవ్య ప్రేమలతో మేము పెరిగినాము. ఆ విధంగా మన జాన్వేసి అంకుల్ గారి కుటుంబం నా చిన్నతనం నుండే దాదాపు 55 సంవత్సరాలు మాకు పరిచయం. దేవుని సేవకులు లారన్ గారు, మ్యాచెస్ గారు, నాన్నగారి సేవలో అనేక రకాలుగా భూంపల్లి లాజర్ గారు, ఇప్పుడు లాజర్ గారి కుమారులు సేవలో, తెలంగాణ ప్రాంతంలో సేవలో చాలా పరిచర్య చేయబడ్డది. ఆ పరిచర్యలో పాలిభాగస్తులుగా తన ఉద్యోగం చేస్తూ దొంగల ధర్మారంలో, నార్సింగ్లో, రామాయణపేటలో, టేక్మాల్లో కూడా పనిచేసిన సదాశివపేటలో, ఇక్కడ ఒక దగ్గర మొత్తం మీద మెదక్ ప్రాంతంలో ఎక్కువగా ఉద్యోగం చేస్తూ పరిచర్యను సహకరించినటువంటి వారుగా ఉన్నారు. మేము ఎప్పుడు ఏ వ్యక్తిగతమైనటువంటి పనులకు ఉన్నా సంఘస్థులే మా ఆత్మీయులు, బంధువులు, బిడ్డలుగా ఉన్నారు. మామ జాన్వేసి అంకుల్ మేము మామ అంటాం. ఎంత ఆత్మీయమైనటువంటి పరిస్థితి అంటే
ఇక్కడ పంచుకోలేనటువంటి ఆత్మీయమైనటువంటి అనుబంధ కుటుంబ సంబంధంగా నాన్నగారు సేవకు ఎక్కువ రోజుల్లో పరిచర్య కొరకు మధునూరు బిచ్చుకుంద ఆయా ప్రాంతాలు దూర ప్రాంతాలు ఆసిఫాబాద్ లక్షపేట మంచిర్యాల ప్రాంతాలు కూడా దాదాపుగా 20-25 రోజులు బయటనే ఉండేటువంటి వారు. అట్లా మాకున్న అండా దండ తోడ్పాటు మేము పెరిగినటువంటి పరిస్థితి కూడా జాన్వేస్ అంకుల్ గారి లాంటి ఆత్మీయులైన వారితో మేము ఉన్నాం. ఆ విధంగా ఎప్పుడైతే సుకుమార్ ఆంటీని చేసుకున్నారో ఆ ఉద్యోగ పరిస్థితిని బట్టి ఆయా రకాలుగా ఉన్న బాబు టైటస్ కానీ హానుక్ కానీ మా చెల్లె ప్రేమ కానీ వారు జన్మించి ఆయా ఉద్యోగ రకాలుగా ఆయా పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో చనిపోయిన వారుగా ఉన్న ఎప్పుడు కూడా ప్రార్థనా పరులైన ఒక పెద్దగా మేము గమనించేది ఎంత ఆత్మీయమైనటువంటి పరిస్థితులు అంటే ఎన్నో జోకులు వేసుకొని ఎన్నో రకాలుగా మేము ఇక్కడ జ్ఞాపకం చేయలేనంత ఆత్మీయంగా మేము అంకుల్తో మా అనుబంధాలు ఈ బాబు టైటస్ కానీ లేకపోతే ప్రేమ కానీ హానుక్తో కానీ ఆ విధంగా చిన్నప్పుడు సండే స్కూల్లో కానీ ప్రార్థనలో కానీ ఎక్కడన్నా రోగుడికలకు పుల్లూరు కానీ సిద్దిపేట హెడ్ క్వార్టర్గా ఉన్న పుల్లూరు కానీ పుస్తపురం కానీ సైకిల్ మీద తిరుగుకుంటూ అంకుల్తో ఆ తర్వాత భూమిపల్లి దౌలతాబాద్ ఆయా పరిచయలు ఆయా ప్రాంత పరిచయలు అంకులు ఎక్కువ వాడబడ్డారు. ఒకటే మాట నేను జ్ఞాపకం చేస్తాను, 3-4 సంవత్సరాలు అయింది. అంటే నా డ్యూటీస్లో నేను కూడా రీజనల్ డైరెక్టర్గా వరంగల్లో జాబ్ చేస్తాను. ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ ఉంది. నాన్నగారు ఉన్నప్పుడు ఇక్కడ మా సోలారంలో సేవ ప్రారంభించినాం. నాన్నగారు మా దగ్గరనే ఉంది. 1-2 సార్లు అంకుల ఆరోగ్యం బాగాలేకపోయినా 1-2 సార్లే మా గృహాన్ని దర్శించినారు. ఎప్పుడు మేము దర్శించాల్సి వచ్చిన అంకులు బెడ్ మీద ఉండేటువంటి పరిస్థితి ఆఖరి దినాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి సేవకులకు తెలుసు కావచ్చు. ఎప్పుడు దర్శించిన ప్రార్థన గురించి ఎదుటివారి బాగోగులు, తను ఆరోగ్యం బాగలేదు, మేము తనను దర్శిస్తాము, తన యొక్క బాగోగులు పిల్లలను అడుగుదామని పోతే మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, డాడీ కొరకు ప్రార్థన చేస్తున్నా, సేవ కొరకు ప్రార్థన చేస్తున్నా, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నా అనేటువంటి ఆత్మీయమైనటువంటి నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిండు అనేటువంటి మాట. తన కష్టంలో తను ఆయా రకాలుగా ఉన్నా ఎప్పుడు కూడా మమ్మల్ని అరే తూరే అనేటువంటి అనుబంధం ఆప్యాయత ప్రేమ కలిగిన వారు. ఎన్నోసార్లు మరి అంతకుముందు ఏ విధంగా ఉందో కరోనా ఒక రకంగా వ్యక్తులను దూరం చేసిన ఆన్లైన్ అందరికీ దగ్గర చేయించింది. అంకుల్ మరి ఈ విధంగా జూమ్లో పెట్టుకుంటాం, మీరు వాక్యానుభవం కలిగిన వారు ప్రార్థన కలిగిన వారు అంటే ఎన్నోసార్లు మెత్తలేసి కూర్చోబెట్టి పిల్లలు ఆడపిల్లలు కూర్చోబెట్టి వాక్యం చెప్పించి అనేక రకాలుగా ప్రార్థన దేవుని మీద ఆధారపడడం ఉద్యోగ పరిస్థితిలో ఉన్న ఎప్పుడు కూడా నేను నాకు ఈ సామర్థ్యము అనేటువంటి మాట కాకుండా ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడడం అనేటువంటి మాట ఎక్కువగా వారి కుటుంబం వారి నోట వింటుంటి ఎప్పుడు మేము సెలవులకు వచ్చినా మేము వాళ్ళ దగ్గర పోవడం ఆ విధంగా ఆత్మీయంగా అనుకున్నాం. ఇప్పుడు లాజరన్ నా కుమారుడు పేరు నాకు ఇంత గుర్తులేదే, జోసెఫ్ ఎప్పుడు కూడా ఎదుటివారికి ఖర్చులు సేవకులు అనేటువంటి ఎప్పుడు అదే విధమైనటువంటి కానీ తాను ఇన్ రిటర్న్ ఏది ఆశించినటువంటి కాకుండా ఎప్పుడు కూడా ఎదుటివారికి దాని ఫలము పరలోకమందు తాను పొందుకుంటాడని వాక్య ప్రకారం మనం నమ్మి విశ్వసించి అంకులు చేసినటువంటి సేవ కానీ లేకపోతే అంకులు చేసినటువంటి ప్రార్థన కానీ కుటుంబం పట్ల టైటస్ ఆత్మీయంగా ఉండి ఆనోకు ఆత్మీయంగా ఉండి చాలా ప్రేమ వారి భర్త గారు సేవలో ఉండడం అనేది తల్లిదండ్రులైనటువంటి ప్రార్థనా పరులైన సమర్పణ కలిగినటువంటి తల్లిదండ్రుల దీవెన ప్రార్థన ఆశీర్వాదం నడిపింపుంటేనే పిల్లలు ఆ విధంగా నడిపించబడతారని నేను ఎరిగిన కొద్దిపాటి కుటుంబాలలో ఈ కుటుంబాన్ని గురించి నేను ఎదుగుదు అంతా జాన్వేశ్వర అంకుల్ గారి దేవుని చిత్తానుసారంగా అంకుల్ ప్రార్థనలను బట్టి ఆ విధంగా వారి కుటుంబం దీవించబడినట్లుగా వారు ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేసినారో ఏ సేవ కొరకైతే ప్రార్థన చేసినారో ఏ సేవలో అయితే పాల్గొన్నారో ఏ ప్రజల మధ్య ఏ సంఘాల మధ్య వారు వాక్య పరిచయం చేసినారో అందరూ దీవించబడినట్లుగా ఉండాలనేటువంటి మాట. ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి ఇప్పుడే ఇంతకుముందే 1 hour బ్యాకే వచ్చిపోయినా కాస్త టైం ఉన్నదంటే మా ఒక ఫ్యామిలీ ఉంటే దర్శించొద్దాం అనుకున్నాను. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా చక్కని
అనుబంధ ప్రేమలు. ఒక మాట, మామ మాకు మేనమామ తెలియదు. మా మామ, మా తల్లిది రాజమండ్రి, మా తండ్రిది, మా మామలు రాజమండ్రి కోరకొట్టలు పుట్టారు. మాకు వాళ్ళు మామలు కాదు కానీ వీళ్ళే మామలు. అంత ఆత్మీయమైనటువంటి అనుబంధ ప్రేమలు. అదే విధమైనటువంటి మొన్న 3-4 రోజుల క్రితం టైటస్ నాకు జ్ఞాపకం చేసినప్పుడు, నాన్న నాకు కొంచెం అది ఉందా అన్న, వచ్చే ప్రయత్నం చేయడం తప్పకుండా. ఈ విధంగా వారి కుటుంబంతో వారు కూడుకునేటువంటి సంఘం సేవకుల మధ్యలో ఈ విధంగా కొన్ని మాటలు పంచుకోగలిగే అవకాశం ప్రభు ఇచ్చినారు. ఏదున్నా జాన్ వెస్లీ అంకుల్ గారి ప్రార్థన, జాన్ వెస్లీ అంకుల్ గారి భారభరితమైనటువంటి పరిచర్య కొనసాగిస్తున్నటువంటి కుమారుల ద్వారా ఇంకా వారు ఏ విధంగా సహకరించేవారో, ఏ విధంగా తోడ్పడేవారో అదే తోడ్పాటు కుటుంబ సభ్యులు కూడా అదే విధమైన తోడ్పాటును అందే విధంగా కూడినట్లుగా నా ప్రార్థన. కొన్ని మాటలు సమయం ఇచ్చినప్పుడు దేవుని సౌకర్యం పరిచయం. మాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పిన తర్వాత బ్రదర్ అశోక్ గారు ప్రార్థన చేస్తారు. Hallelujah. 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 ప్రార్థన. ప్రేమ స్వరూపి కృపా కనికరం దేవ, పరిశుద్ధమైన దేవుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, మహిమగల తండ్రి, మరి ఆలకించే దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీరు మా మధ్యలో ఉన్నారు. అనేక సంగతులు మీ దాసుని గురించి విని ఉన్నాం. నాయనా, నిజంగా ఈ లోకంలో అందరూ పరదేశులమే ఉన్నాం ప్రభు. ఈ లోకం మాది కాదు తండ్రి. మీకు స్తోత్రములు. మీరు మా పిల్లలు పెట్టుకొని ఉన్నారు. మీరు కలిగిన పిల్లలమై ఉన్నాం. మేము ఆదరించండి. మళ్ళీ నా తండ్రినైనా నీ దాసుని గురించి అనేక సంగతులు విన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, చక్కటి మాటలు సేవకుడు వాళ్ళు నా తండ్రి చెప్పి ఉన్నారు. మీకు స్తోత్రము. నేను చూడలేదు ప్రభా, ఎందుకంటే నేను గజ్వేలి ప్రాంతంలో నేను సేవ చేస్తూ ఉంటాను. చనిపోయిన నన్ను 400 మంది నన్ను చదివించినారు. కానీ ఇలా మధ్యలో తీసుకొని వచ్చి నిలబెట్టి నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం ఇచ్చిన అవకాశం స్తోత్రం చేసుకుంటున్నాను. సేవ నా తండ్రి పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నేను ఈ లోకము సేవకులకు లేదు ప్రభా. నేను నీకు స్తోత్రం దీవించి బలపరచమని పొందమని మంచి పేరు నా తండ్రి విన్నాను ప్రభా. అవును తండ్రి, జాన్ వెస్లీ గారిని మరి మన ఆత్మ గురించి పొందమని పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అశోక్ గారు కొన్ని మాటలు చెప్పని రండి. ఎందుకంటే అన్ని గురించి మీకు బాగా తెలుసు, పుట్టినప్పటి నుంచి కూడా. అశోక్ గారి తర్వాత లలితమ్మ గారు, కమలమ్మ గారు కొన్ని మాటలు చెప్తారు. దాని తర్వాత మనము వాక్యం కొంచెం చూసి చేసుకుంటాం. ప్రభు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగుగాక. ప్రేమగా జాన్ వెస్లీ అంకుల్ గురించి చెప్పక ముందు ఈ 3 ధన్యకరమైన సందర్భాలు క్రిస్టియన్ లైఫ్ ఉంటాయి. డెత్, ఫ్యూనరల్, మెమోరియల్ సర్వీస్. చనిపోవటము, ప్రభుత్వం నిద్రించడము, భూస్థాపన కార్యక్రమము, జ్ఞాపకాలకు 3 ఆశలు ప్రేర్ చేసుకుంటూనే వస్తున్నాను. నేను రిటర్న్ మిస్ కాకపోతున్నా. కొన్ని ఒడదొప్పులు వచ్చినాయి రాకపోతే. జాన్ వెస్లీ అంకుల్ పాప వచ్చిన ఇక్కడ ఉందా చేయొచ్చు. పాపకు కొంచెం ట్యూషన్ సపోర్ట్ అవసరం ఉంది. నేను కూడా టీచింగ్ లైన్ ఉన్నా కాబట్టి పాపం నా కోసం వేరే మెట్ నుండి పాపను మా ఇంటికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు జాన్ వెస్లీ అంకుల్. నేను కొంతవరకు ఆమెకు ట్యూటరింగ్ చేశాను. అది నాకు సంతోషంగా అనిపిస్తుంది. దేవుని సేవకులు ఇంకా కుమార్తెకు కొద్దిగా ఐ కుడ్ డూ సంథింగ్ కొద్దిగా
అయితే ఈ అంకుల్ గురించి, జాన్ వెస్లీ అన్న గురించి చెప్పాలంటే 3 మాటలు ఇందాక మీ అందరి సాక్షులు నాకు ఆల్రెడీ నా మైండ్లో కూడా ఫ్రేమ్ అయింది. అది ఏంటంటే క్లోజ్ అబ్జర్వేషన్. హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. ఎక్కువ మాట్లాడేవాడు కాదు, బట్ ఆ ఫ్యూ వర్డ్స్ కూడా స్ట్రాంగ్ వర్డ్సే. తగనాలను దంచినట్టే ఉంటుంది కొంతమందికి మాత్రం. మూడో మాట ఏంటి, హీ వాజ్ మ్యాన్ ఆఫ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యం గల వ్యక్తి. 4వ మాట ఏంటంటే హీ వాజ్ మ్యాన్ ఆఫ్ మినిస్ట్రీ, డెడికేటెడ్ టు మినిస్ట్రీ. అది చాలా సంతోషం. ఇటువంటి వ్యక్తి ఇంకా కొంతకాలం మన మధ్యలో ఉండి అదే ప్రేర్ చేసి కూర్చొని అది ఆలోచిస్తున్నారు. మన మధ్య నుండి వెళ్ళిపోయిన సేవకులంతా మళ్ళీ కొంతకాలం ఉండుంటే బాగుండేది కదా. భగత్ సింగ్ గారు కావచ్చు, సాధు సింగ్ కావచ్చు, మ్యాథ్స్ సెంటర్ కావచ్చు, లార్మెంట్ కావచ్చు, వెస్టర్న్ ఇంకా చాలామంది. బట్ వాళ్ళ టైము పరిస్థితి బట్టి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని జపం చేసుకోవటం కాకుండా వారు దేని కొరకు వారు ప్రయాసపడ్డారు అది మనం కంటిన్యూ చేయాలి. డెత్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ నాన్ క్రిస్టియన్స్కి అయితే. అప్పుడప్పుడు జాన్పాలని ఎక్కడో చెప్పిన మెసేజ్ నేను రహస్యంగా చెప్పకుండా నేను రికార్డ్ చేసి వింటూ ఉంటాను. అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చెప్తూ ఉంటాను, అయినా క్రైస్తవులు మన భయపడని చెప్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా. కానీ ఇది నాన్ క్రిస్టియన్స్కి చాలా సీరియస్ ఇష్యూ. ప్రభువుని అంగీకరించిన నాన్ క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్స్ కూడా. క్రిస్టియన్స్ కూడా పరలోకానికి పోరు, బిలీవర్స్ మాత్రమే పోతారు. చిన్న అయితే ఇందాక నేను వస్తుంటే ఒక ఫ్రిడ్జ్ మెకానిక్తో చిన్న పని ఉంటే వెళ్ళాను. అక్కడ ఆయన ఎవరితోనో మాట్లాడుతూ చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన పోదన్నా చనిపోయిందే బాగుంది, మంచిగా అయింది అన్నాడు. నేను అన్నా చనిపోయింది విశ్వాసం అవిశ్వాసం. అవిశ్వాసం అంటున్నారు. అయితే ఎట్లా చనిపోయింది బాగుంది, పెద్దం నుండి పొయ్యి మీద పడ్డంత పని ఇప్పుడు. అవునా? ప్రభువా పొయ్యిలో పడ్డాయి సైకి ఇక్కడ నుంచి వ్యాకరణ దోషం. ఏమైందనమాట, ప్రభువుని అంగీకరించకుండా ఎవరైనా చనిపోతే చాలా పైకి నిత్యత్వమే, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ లేదు. అందుకే బైబిల్ ఏం రాశారు, ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద డెత్ ఆఫ్ హిస్ సెయింట్స్. తెలుగు తర్జుమా చేయి దయచేసి. నా మినిస్ట్రీ లైఫ్లో లిఫ్ట్ ఇచ్చిన మనిషి ఇక్కడే ఉన్నారు, నన్ను ఉన్నారు. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉన్న జాన్పాలన్న ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఎందుకు ప్రెషియస్, ఎందుకు విలువైనది అంటే నేను గార్చిన రక్తము, లేకపోతే నా త్యాగము, నా బలిదానము, నా సాక్రిఫైస్ వ్యర్థంగా పోలేదు కదా అని దేవుడు సంతోషిస్తాడు. అందుకే శత్రువులను కూడా ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు. ఏమని, ఏ ఒక్కరు నశించడానికి ఇష్టపడలేదు. ఎస్కేర్లకు ఇంకా మంచిగా అంటాడు, ఐ డోంట్ టేక్ ప్లెజర్ ఇన్ ద డెత్ ఆఫ్ వికెట్. దుష్టుల మరణం నాకు సంతోషం రాదు. కనుక ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంది ఎస్కేకి మీరు తెలిసి కూడా మనం నరకానికి పోయే ఛాన్స్ ఉంది. అవునా? బిలీవర్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. కనుక కొన్ని మాటలు ఎందుకంటే వెస్ట్ ఎంపీలు మీద నాకున్న అభిమానం అనేది కష్టం. నా టీచర్ అన్న టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్డ్ ప్రొఫెషన్. నేను ప్రేయర్ చేసుకున్న పెళ్లి కాకుండా నా భార్య టీచర్ అని ఉండాలి, నర్స్ అని ఉండాలి. ఇక్కడ స్వార్థ చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ వారు ఒక లిస్ట్ తయారు చేశారు, టాప్ 30 బెస్ట్ ప్రొఫెషన్స్. అంటే ప్రొఫెషన్స్ బెస్ట్ కాదు, అంటే వృత్తుల్లో 30 ఎన్నుకున్నారు. అందులో ఫస్ట్ ఏముందంటే ప్రొఫెషన్ టీచర్. లాస్ట్ ఎవరున్నారంటే పొలిటీషియన్. ఎన్నోది 30th ర్యాంక్. లాస్ట్ కంటే ముందు 29th ఎవరున్నారు తెలుసా? ప్రాస్టిట్యూషన్. అంటే ఏంటి అర్థమైందా మీకు? వైశ్యం. అది అంటే పొలిటీషియన్స్ ఇంత మీద టీచర్స్కి నెంబర్ 1 ఇచ్చారు. ఈ మా టీచింగ్ ఫ్యాకల్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వార్థ బాగా చెప్తారు. కానీ మనం ఆధారపడింది జ్ఞానం కాదు, ఎస్టేట్లు ఆధారపడింది జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ మీద. అంటే దేవుడు ఇంత గొప్పగా ఆయన వాడుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రాంగ్ వర్డ్స్, ఎ మ్యాన్ ఆఫ్ మినిస్ట్రీ అన్న మాట, ఎ మ్యాన్ ఆఫ్ టెస్టిమనీ అన్న మాట నాకు చాలా అంకుల గురించి నన్ను ప్రభావితం చేసి అందుని బట్టి దేవుని వందనాలు. మరి ఇంకా ప్రభువుని అంగీకరించిన వారు కూడా దయచేసి యేసుక్రీస్తు ప్రభువు తప్ప ఇంకా ఏ మార్గం లేదని ఎరిగి ఆయనలో నిలబడి కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆనందం పాస్టర్ గారు
దయచేసి ముందుకు రండి సార్. మీరు కూడా రండి నాన్న, నువ్వు రేపు మీరు కూడా చేరుంది రండి. దేవునికి స్తోత్రము. ప్రభు పేరట మీ అందరికీ నా నిండ వందనాలు. దేవుని దాసులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకంగా ఇంతవరకు సాక్ష్యం చెప్పబడి ఉన్నవి. నిజమే, ఎందుకంటే నాకు చెప్పాడు, బాబు కూడా చెప్పాడు. కుటుంబం చిన్ననాటి నుండి కూడా నేను అన్నని ఎరుగుదును. ఎందుకంటే సహవాసం ఒకటే మాది. లార్మి గారు, మ్యాచెస్ గారు, నీలమరమన్న, మా కుటుంబాలన్నీ కూడా ఒకే సహవాసం నుండి వచ్చినాయి కాబట్టి చాలా ఐక్యతగా ఉంది. ఏది తీసుకున్నా, పాట పాడినా, సిద్ధాంతమైన, పెళ్ళిళ్ళు, చావులు ఏవైనా కానీ ఒకే లెవెల్లో ఉండేవి. అది అవును కాదు అనేటువంటి భేదం ఏమీ లేదు. ఎందుకంటే ఒకే ఇంట్లో పుట్టి పెరిగి సాగినటువంటి వాళ్ళం కాబట్టి ఆ విధంగానే జరిగింది. మరి అన్న, మరి మేము పరిచర్యలో గోపల్లిలో ఉన్నప్పటి నుండి కూడా చివరి దశ వరకు కూడా మరి ఇంతవరకు బాబు మోటర్ గారు చెప్పినట్టుగా మరి చెల్లె, అక్క, మామ, అందులో అన్న స్వతంత్రం ఏంటంటే మా పిల్లల్ని ఏమైనా తిట్టడానికి ఆయనకు అవకాశం ఉంది. దాన్ని మా పిల్లలు కూడా ఎవరు కూడా భేదం పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు. మమ్మల్ని అన్నాడు అన్న మాట సహవాసంలో అయితేంది, నాకైతేంది, మా మాస్టర్ గారు దేవుని రాజ్యం వెళ్ళారు, తనైతే మా పెద్ద గురువు అని చెప్పారు. మరి పరిస్థితులు చిన్ననాటి నుండి మరి ఎరుగుదు. ఎందుకంటే సహవాసంలో పుట్టి పెరిగినంత మాత్రమే కాదు, అందుబాటులో పరిచర్య విషయంలో కానీ కుటుంబ రీతిగా కానీ మరి వారికంటూ మాకు దాపకం ఏమి లేదు, మాకంటూ వారింటి దగ్గర కూడా దాపకం లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమయంలో అక్కకు ఆపరేషన్ అయింది. అనోకు మరి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇచ్చిన తర్వాత చిన్నపిల్లడు కాబట్టి కొంచెం ఆయాసపడుతూ ఉన్నాడు. అన్న అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. బుజ్జి, బాబు అందరం కూడా ఉన్నాం అక్కడ. చెల్లె అని అన్నాడు. ఏం కాదన్నా అని నేను అన్నాను. బాబు అని ఒక విషయంలో భయపడ్డాను, అంతకంటే ఎక్కువగా భయపడ్డాను. ఎందుకంటే ఊపిరి తీసుకోలేకపోతున్నటువంటి సమయంలో కావాల్సినటువంటి పానీయం ఇచ్చిన తర్వాత కొద్దిగా తట్టుకోగలిగిన మెరుగుపడే. మరి ఆపరేషన్ థియేటర్లో మిగిలి ఉన్నటువంటి వస్తువులు ఆపరేషన్ అయిన తర్వాత మరి అన్న ఒక దగ్గర, మా మాస్టర్ గారు పిల్లలందరూ కూడా ఏడుస్తూ ఉంటుంటే డాక్టర్ లోపలికి వెళ్ళి పిలిచాడు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరంటే వాళ్ళ చెల్లె ఉంది ఇక్కడ అన్న. అంటే అమ్మ మీరేనా? సార్ వాళ్ళ చెల్లె ఉంది. అవును సార్, ఈ వ్యర్థ పదార్థం అంతా పట్టుకుంటాను. సరే, అప్పుడు నేను దాన్ని అంతా తీసుకొని వెళ్ళి మరి ఇటువంటి సదుపాయాల కాలంలో లేవు, దాని పరిస్థితి ఆ విధంగా. అటువంటి కష్ట పరిస్థితులు మా విషయంలో అన్నైనా, అన్న విషయంలో మాకైనా అప్పటి నుండి ఇప్పటి వరకు ఆరోగ్య పరిస్థితులు కానీ అన్ని పరిస్థితులు ఇంకా ఏమీ దానికి మిగిల్చకుండా, ఇంకా అన్న తమ్ముడు అన్న కొంచెం భేదాలు పెట్టుకుంటుందేమో కానీ చివరి వరకు ఇదే ప్రయాణము జరిగింది. దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ఏ ఊరు తనకు తెలియని ఊరు లేదు, ఏ ఇల్లు అతనికి అన్నకు తెలియని ఊరు లేదు. మాకంటే ఎక్కువగా ప్రత్యేకం అనేది మా పాస్టర్ గారు అన్నకే ఇచ్చేవారు. మరి మాకున్నటువంటి చిన్న మంద సంఘం అయినప్పటికీ అన్నను ప్రత్యేకంగానే చూసింది. అంతేకాకుండా అక్కగారి విషయంలో కానీ అన్న విషయంలో కానీ మరి మరి అన్నోకు, టైటస్, ప్రేమ మరి వారి వారి కార్యక్రమాల్లో కానీ పాలు పొందడానికి నిజంగా సొంత ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళకు కూడా అటువంటి ప్రేమ అనురాగాలు ఉన్నాయి. కానీ ఒకే కుటుంబంలో ఆత్మీయంగా పుట్టి పెరిగి మరి ఎవరు అవును కాదని అనుకోలేక ఇంతవరకు కూడా
మరి అన్న యొక్క కుటుంబం కానీ, నాకు ఇచ్చినటువంటి నా పిల్లలు కానీ, సంఘం కానీ, సంఘ పెద్దలు కానీ, స్త్రీలైనా పురుషులైనా అన్న అనే ఒక పదవి మరి జాన్వేశ్వర అనే విషయంలో, కుటుంబం విషయంలో చాలా ప్రేమ కలిగి ఉంటారు. మరి వాస్తవానికి ఈరోజు మరి ఇక్కడ చేయరాక అని కూడా అడిగారు నన్ను. మరి పరిస్థితులు అనుకూలంగా ఎట్లా ఉన్నాయో నాకు తెలియదమ్మా, అక్కడ ఏర్పాటు చేశారు అని నేను చెప్పాను. మరి ఇంత అంత అని కాదు, నేను కూడా అన్న ఉన్నప్పుడు బాగాలేనప్పుడు నేను నాకు సమయం దొరికిన కొద్ది వచ్చేదాన్ని. లాస్ట్కు 1 నెల చనిపోతానని కూడా వచ్చాను. కొన్ని అన్న కొన్ని విషయాలు చెప్పాడు. మరి అన్నకు పరిచయం చేస్తున్నటువంటి ఆయన విషయంలో మీ చెల్లి వచ్చిందని ఆయన చెప్పగానే అమ్మ వచ్చినావురా అనేవాడు. ఇప్పుడు ఆ శబ్దం లేదు. కానీ వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో తన యొక్క పరిస్థితిని దేవుడే కంటే వాస్తవం. మనం వెళ్ళిన దానికి ఆయన చూడడానికి వెళితే ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగేవాడు, బాగోగులు అడిగేవాడు, ప్రార్థన చేసేవాడు. ఇవన్నీ చనిపోయే వరకు కూడా బ్రతికున్నటువంటి సలహాలు ఏ విధంగా అవుతుందో తన శ్వాస విడిచే వరకు కూడా పడక మీద ఉండి కూడా అవే పలుకులు పలుకుతూ ఆ మాటలే చెబుతూ మరి ఉన్నటువంటి పరిస్థితి. కనుక కుటుంబాలు ఇప్పటికి కూడా మరి అన్నకి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తె, నాకు ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెలు, మరి సంఘం అంతా కూడా ఆ విధంగానే ఇంకా కొనసాగుతుంది. ప్రభు రాకడ వరకు కూడా మా సంఘమైనా, నా పిల్లలైనా, వారైనా మరి ఆత్మీయంగా కుటుంబ రీతిగా కొనసాగాలన్నటువంటి నా ఆశ. మరి అన్న విషయంలో ఏదైనా తప్పుగా కనబడితే అది బాధ రాని మరి అనుకునేవాడు కాదు, ఒక పాస్టర్గా అనుకునేవాడు కాదు, ఒక చెల్లెలాగా ఆయన గద్దింపు అనేది ఉండేది. పిల్లలందరూ కూడా మరి ఇక్కడ అంకులు అని పలికారు, కానీ పిలిచేదంతా మామని, పిలిచేదంతా కూడా మామ అత్తమ్మనే అని పిలిచేవాళ్ళు. మరి ఇక్కడ మరి అటువంటి ఆప్యాయత మేమందరం కూడా మరి ఆత్మీయమైనటువంటి మా సహవాసం జగన్ గారు, మ్యాచెస్ గారు, అన్న నీలమరమన్, మా పాస్టర్ గారు, రాజరాయ్ గారు, ఈ విధంగా దేన్ని ఆశించకుండానే పరిచర్య సాగుతూ వచ్చింది. మరి అన్న అధిగమించి కూడా తనకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి తనకు ఉద్యోగరీత్యా ఆ విధంగానే ఖర్చు పెట్టి పరలోకమందు మహాధనం సంపాదించుకున్నారని నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రేమనే మా పిల్లలైనా అన్న పిల్లలైనా వారికి గుర్తుగా మరి దేవుని దాసుగా మా కుటుంబము మరి పరిచర్య సహవాసము ఏదైనా ప్రసంగం ఒకవేళ సరిపోకపోతే అన్నకే ఇచ్చేవారు మా పాస్టర్. ఎందుకంటే అన్న నువ్వు చెప్పని విడిచిపెట్టారు. ఎందుకంటే ఆయన పరిచర్య అంటేనే ప్రాణం, ప్రాణం అంటేనే పరిచర్య, పరిచర్య మాటలు చెప్పాలన్నటువంటి ఆశ. అదేవిధంగా వారి మామగారు కూడా మాతో పాటు వృద్ధాప్యంలో చివరి వరకు కూడా మరి పల్లెటూరు పరిచర్య కాబట్టి అన్ని విషయాల్లో మరి మా సంఘానికి తోడుగా ఉన్నారు. మరి ఈ విషయంలో సంఘ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఇంతవరకు భేదం లేకుండా బ్రతుకుతూ ప్రభువును మహిమపరిచినటువంటి పిల్లలుగా ఉన్నారు. ఇంకా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. సమయం ఇచ్చినందుకు దేవుని దాసు ప్రేమ స్వరూపు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారు. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి, అతి శ్రేష్టమైన నీ కృపను బట్టి నీ పాదాలకు మరొకసారి మామగారి విషయంలో ప్రార్థించడానికి చూపిన కృపను బట్టి ఇస్తున్నాను. అయ్యా, తన ఉద్యోగ రీత్యా ఎంతో కష్టపడుతూ దాంతోపాటుగా నా ప్రభు నీ సేవ విషయాల్లో ఎంతో ఆసక్తి కలిగి రాత్రి పగలు నా ప్రభు నేను మహిమపరచాలి, కొన్ని ఆత్మలు సంపాదించాలని ఆశ ఆకాంక్షతో నా ప్రభు
మీ బిడ్డను మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు, మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఇగో తండ్రి, ఎంతోమందికి నా ప్రభా నీ ప్రేమను పంచాడు. ఆ ప్రేమ కలిగి ఈ రోజు వరకు కూడా నా ప్రభా ఒకరికొకరు కలుసుకొని స్తుతించి ఘనపరిచి నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన నీ యోగ్యతను బట్టి కూడా నీకు స్తోత్రాలు. అయ్యా తనతో పరిచయమైన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ బలమైన సేవగా అయ్యా సావుకులుగా మీరు తీర్చి దిద్దిన ప్రభా మీరు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. అయ్యా ఇక తండ్రి నీకు స్తోత్రాలు తెలుసుకొచ్చిన మా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా టైటస్ మీరు జ్ఞాపకం చేసుకోండి, అనుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే సంకల్పం కలిగి, అదే రోషం కలిగి, అదే యథార్థన ప్రభా ఈ సేవ జరిగించినట్లుగా అనేకులు నీ వైపు తిప్పునట్లుగా నీ కృప మా అందరికీ మీరు దయచేయమని అయ్యా ముందున్న సమయం అంతా నా ప్రభా నీ శ్రేష్టమైన వాక్యాలు మేము విని నేర్చుకొని పాటించుకుంటూ సహాయం ఇచ్చి మళ్ళీ దాసుని వాడుకున్నాను. ఈ శ్రేష్టమైన సమయం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మరి యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభు నామములో దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు ఎప్పుడునో యుగయుగములకును సదా కలుగునుగాక. కూడి వచ్చిన వేదిక మీద ఉన్న దైవజనులు, వచ్చిన బంధువర్గం, విశ్వాస సమూహం అందరికి కూడా అన్నగారు విడిచి వెళ్ళిన తన పిల్లలు వారి కుటుంబాలకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మంచిది, ఈ అందరూ గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పారు. ఈ జ్ఞాపకార్థము ఎందుకు పెడతారు అని ఆలోచన చేస్తే మనకు సామెతల్లో 10వ అధ్యాయం 7వ వచనములో ఉంది కదా, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అని ఉన్నది అని అనుకోవట్లేదు. ఆశీర్వాదకరమగును అది గనుక ఆశీర్వాదకరమగును నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదం. ఎట్లా ఆశీర్వాదం అవుతుంది? జస్ట్ ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడకుండా నేను పెద్ద ప్రసంగం నేను చేయను కనుక ప్రాక్టికల్గా కొన్ని విషయాలు ఎట్లా ఆశీర్వాదకరం అవుతుంది. ఇప్పుడు చిన్న విషయం సరే, ఇప్పుడు అన్నగారి గురించి అనేక విషయాలు చెప్పారు. అది ఎప్పుడు ఆశీర్వాదకరం అవుతుంది? దాన్ని మనం ఫాలో చేసినప్పుడే, లేకుంటే ఇది వెళ్ళిపోడే. ఆంధ్ర ప్రాంతాల్లో సభలకు వెళ్తే పెద్ద పెద్ద ఎకరాల వైశాల్యంలో పందిర్లు వేసి లారీలు గడ్డి తీసుకొచ్చి పరిస్థితులు, నో కార్పెట్స్. ఇక కూర్చుండు, వినుడు, తినుడు, పడుకొనుడు అంతా గడ్డి మీదనే. వాక్యం అంతా విని లేచిపోయేటప్పుడు ఈ గడ్డి అంతా అంటుకుంటుంది, అలా దులుపుకుంటూ వెళ్ళిపోతుంది. కనుక ఈ సాక్ష్యాలన్నీ విని దులిపేసుకొని వెళ్ళిపోతే దీని వలన మనకు మాత్రం ఆశీర్వాదకరము కాదు. జ్ఞాపకార్థ కూడికల్లో మనము విన్నటువంటి విషయాలు ఏదైతే వింటున్నామో ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫర్ అవర్ లైఫ్. అరే ఆయన అట్లా ఉండే, మరి నేను ఎట్లా? ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఆయన గురించి ఇది చెప్పారు, మరి నేను ఎట్లా? ఆయన గురించి ఎలా ఈ సాక్ష్యం సంపాదించుకొని పోయాడు, మరి నేను ఎట్లా? నేను కూడా ఒక రోజున పోవాలి కదా. ఇది విషయం. ఇదేదో మనము ఊరికే సరదా కొరకు మాట్లాడుకుంటున్న మాట కాదు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్ టు థింక్. మంచిది కనుక ఇంకో మరి ఆ విషయంకి వచ్చినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని మళ్ళీ ఉంది.
ప్రసంగిలో ఉన్న కొటేషన్ రోమా పత్రికలో పౌలు గారు పెట్టారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇప్పుడు మామూలుగా నేను ప్రాక్టికల్గానే మాట్లాడతానని చెప్పాను. క్రైస్తవులు కూడా కొన్ని తప్పులు చేసి మళ్ళా వాక్యాన్ని కోడి చేసి కాంప్రమైజ్ అవుతున్నారు. వాక్యమే ఉంది కదండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడండి, ఇక మనం ఎవడు నీతిమంతుడు? ఇంత దిగజారుడికి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. సరే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి సర్వమానవుల కొరకు బలి అయి రక్తము గార్చి ప్రాణం పెట్టే వరకు. అది కూడా మనకు పాత నిబంధనలో ఇప్పుడు అబ్రాహాము నీతిమంతుడు, నోబవు నీతిమంతుడు అని ఉంది కదా. మరి తర్వాత ఆ మరియ భర్త అయిన అంటే యోసేపుకు పెంపుడు తండ్రి ఆయన నీతిమంతుడు అని రాయబడింది. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఉంది కదా. యేసు కంటే ముందు ఉన్నారు. అది ఎలాగనంటే మనస్సాక్షి ప్రకారం నీతిమంతుడు. ఇక్కడ మరియ భర్త అయిన యోసేపు ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడు. ఇప్పుడు మనము క్రీస్తును బట్టి నీతిమంతులం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకొరకే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడని ఉంది. నీతిమంతుడని పిలువబడతాడు, కానీ తీర్చబడుట వేరు. Nobody can be justified as a righteous. ఆయన సొంత క్రియలను బట్టి, పనులను బట్టి దేవుడు జస్టిఫై చేయాలి. కనుక దేవుని నామమునకు స్తోత్రం. ఎప్పుడు ఒక మనిషి క్రైస్తవ కుటుంబంలో పుట్టవచ్చు, చర్చికి రెగ్యులర్గా రావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు, యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు. నీతిమంతుడు అనుకొని పొరపాటు పడదు. ఒకటే నియమం. రోమా పత్రిక 23వ అధ్యాయం 24వ వచనం 26వ వచనంలో కూడా చక్కగా అక్కడ ఒక నియమం ఉంది. నీతిమంతులుగా తీర్చబడుట. 24వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము యేసును నమ్ముట వలన. బిలిగ్రామ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిస్ సాల్వేషన్ ఈజ్ ఇన్సల్టింగ్ గాడ్ అన్నాడు. ఇది యేసునందుకు నేను నీతిమంతున్నైనా, ఇది యేసునందుకు రక్షణ పొందిన అనుకుంటే యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్. కనుక మనల్ని నీతిమంతులుగా తీర్చడం దేవుడు ఫ్రీ గిఫ్ట్, ఆయనను నమ్మినందువల్ల. కనుక దేవునికి స్తోత్రములు. అది కనుక నీతిమంతుడు. ఇప్పుడు మామూలుగా మనం గమనిస్తే స్వనీతి ఉంది, దుర్నీతి ఉంది, దైవనీతి ఉంది. ఈ నీతి అన్నప్పుడు స్వనీతి ఉంది, దైవనీతి తర్వాత దుర్నీతి ఉంది, దైవనీతి ఉంది. స్వనీతి పనికి రాదు. ఎప్పుడో నేను జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఏదో ఒక పాట రాయాలనిపించి రాశా. క్లాసికల్ ట్యూన్లో పరిశోధుడు పరమాత్ముడు దేవుడు జన్మ కర్మల పాపివి నీవు. పరిశోధుడు పరమాత్ముడు దేవుడు జన్మ కర్మల పాపివి నీవు. తపములు పూజలు పాపము పాపము, తపములు పూజలు పాపము పాపము, సకల ధర్మములు చేర్చము మోక్షము యేసుని నమ్ముము. అది ఎప్పుడో రాశారు. 1984
దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. యేసు క్రీస్తు లోకములో రకరకాలైన క్యారెక్టర్స్, రకరకాలైన పర్సనాలిటీస్ మనం చూస్తాం. కనీసం చెప్పులు లేక నడిచేవారు, మూతికి గుడ్డగట్టుకొని నడిచేవారు. మూతికి ఎందుకు గుడ్డగట్టారు అని అంటే ఈ దోమల లోపలికి పోయి చచ్చిపోతాయేమో అంత. నేను ఆలేరులో ఉన్నాను, జాబ్ రిజైన్ చేసి 3 years. ఆలేరులో ఉన్నప్పుడు ఆ పక్కకు పెద్ద అది ఏమంటారు దాన్ని, కొలను పాకలు పెద్ద అది ఉంది. నేను మరి ఎక్కడ స్వార్థ చెప్పి అక్కడ వస్తూ ఉన్నప్పుడు అంత ముస్తాబు చేస్తూ ఉన్నారు. తర్వాత ముస్తాబు చేస్తే పని పెట్టుకొని ఆగి, ఎందుకు చేస్తున్నారు, ఇస్లియే చేస్తాం కర్రాయి అన్న. అరే ఈ పండుగ ఉంది ఇదని చెప్పి, మరి ఎప్పుడు ఉంది పండుగ అంటే మా గురువు వస్తున్నాడు ముంబై నుంచి, ఎప్పుడు బయలుదేరుతాడు, మరి ఆల్రెడీ బయలుదేరి 6 నెలలు అయింది, ఇంకా ఎరల ఎట్లా వస్తుందంటే చేతిలో కొంచెం ఇట్లా అని అడిగేస్తాడట, ఇట్లా అని అడిగేస్తాడట, ఇట్లా అని అడిగేస్తాడట, ఇట్లా అని ఎందుకురా బాబంటే ఏది కాళ్ళ కింద చచ్చిపోవద్దు. ఇది వాళ్ళ విషయం. ఇట్లా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవుల కంటే బహునిష్ట చేస్తున్న చాలామంది ఉన్నారు. చెప్పులు లేకుండా నడిచేవారు, మూతికి గుడ్డ కట్టుకునేవారు, రకరకాలుగా. తర్వాత దీని వలన ప్రయోజనమేమీ లేదు. ఈ పాట అందుకే రాశ ఆలేరులు ఉన్నప్పుడే అది చూసి వచ్చి రాశ. కనుక దేవునికి స్తోత్రములు. యేసు లోపల ప్రపంచములో ఎవ్వరిలో కనబడని 4 క్యారెక్టర్స్ కనబడతాయి. ఒకటి పరిశుద్ధుడు, రెండవది ప్రేమస్వరూపుడు, మూడవది క్షమించువాడు. యాక్చువల్గా మరి ఒక మాట చెప్పన, ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ టు ద హ్యూమన్ కైండ్ ఫర్గివ్నెస్. నేను ఒక చిన్న మీటింగ్లో చెప్తా, సరే 4వది పరిశుద్ధ అని చెప్పా, ప్రేమ, క్షమాపణ, ఓకే, త్యాగం, మంచిది, దేవునికి స్తోత్రం. 2 విషయాలు చెప్పా, ఒక చిన్న కూడిక. ఈ 2 చేస్తే చాలు. నేను పాపిని ఒప్పుకోవాలి, యథార్థంగా నన్ను క్షమించమని అడిగాను. బారాకోను మాఫ్. ఇక బారాకోను కానీ, బారాసవు కానీ, 12,000 కానీ కుజ్బి. నేను పాపిని అని యథార్థంగా ఒప్పుకొని నన్ను క్షమించు అని అడిగితే క్షమించే దేవుడు యేసు. లోకములో పాపిని క్షమించే అధికారము కలిగిన వాడు, ఆ స్తోమత, ఎబిలిటీ కలిగిన వాడు ఎవరు లేరు అన్నందుకు ఒక్క మాట చెప్తున్నా. అంటే ప్రాక్టికల్గా నేను ఒక 10 years రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ సెల్లో కేసులన్నీ డీల్ చేసేవాడు. నేను చేస్తూ ఉన్నప్పుడు ఒక దొంగను పట్టుకొని వచ్చారు మా జవాను. వాడు కుయ్యో ముర్రో నాకు తెలియక ఇది చేసిన సార్, నేను మళ్ళీ అయ్యా ఓ రోదన. వాడిదంతా ఆ స్టేషన్ అంతా గోల చేస్తున్నాడు. మరి జామీన్ తెచ్చుకోరా ఎవరినన్నా అన్నా. ఎవరినైనా పేరు తెచ్చుకో, నీకు జమానత్ ఇచ్చే వారిని తెచ్చుకో, ఇచ్చిపెడతారా? వాడు అన్నాడు, నాకెవరు లేరు సార్ అంటే అప్పటికే లాకప్లో పెద్ద క్రిమినల్స్ ఉన్నారు, పెద్ద దొంగలు. అందులో నుంచి ఒకటి కేక వేస్తున్నాడు, చూడదో సాబ్ బచారా మా జామీన్ దేతం అంటే మోతి మళ్ళీ ఊడిపోతాయి. అరే నీకెవడు బెయిల్ ఇవ్వకనే నువ్వు లాకప్లో మగ్గుతున్నావు, ఇక చేసి పంపిస్తే పోతావు. నేను చెప్తున్న విషయం లాజిక్ ఏంటంటే, నేరము చేసిన వాడు నేరస్తుని క్షమించలేడు.
నేరము చేసిన వాడు నేరస్తునికి జామీను ఇవ్వలేడు. యేసు క్రీస్తు ప్రభు మనల్ని క్షమించగలిగినది కారణం ఏ నేరము లేని వాడు. ప్రైజ్ ది లార్డ్. పౌలు రాస్తాడు, ఆయన పాపముని ఎరగని వాడు. పేతురు రాస్తాడు, ఆయన పాపము చేయని వాడు. యోహాను రాస్తాడు, ఆయనలో పాపమే లేదయ్యా అన్నాడు. సరే, మళ్ళీ వీళ్ళు శిష్యులు, పిలాతు భార్య అంటది, ఈయన నీతిమంతుడయ్యో, ఈయన జోలికి వచ్చినావు నువ్వు, మనము నాశనమైపోతాము, తీర్పు తీర్చడానికి కూర్చున్నావు నువ్వు. అప్పుడు ఆయనకు భయమై చేతులు కడుక్కొని, నేను ఏంటి ఇది దోషము నా మీద వద్దు అని చేతులు కడుక్కున్నాడు. ఈయన యందు మరణకరమైన ఏ పాపము కనిపించడం లేదు. కనుక యేసును గురించి మనము చెప్పుకుంటూ ఉండడానికి ఈ విషయాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత నాకు ఒక బైబిల్ స్కూల్ తెలియదు, ఒక బైబిల్ కాలేజ్ తెలియదు. యేసయ్య దగ్గర ఒకటి అడుక్కున్నా, ఎక్కడ పోయినా ఏ కార్యమైనా నిన్ను గురించి చెప్పేస్తాయా, నాకు సాయం చేయి. కనుక దేవునికి స్తోత్రం. ఈ మామూలుగా ఈ రోజుల్లో ఏవేవో చెప్పి ఎన్నో సమస్యల్లో ఇరుక్కొని పోతున్నారు క్రైస్తవులు. యేసును గురించి చెప్పుకుంటూ తిరిగితే చాలు కదా, ఇక దాంట్లో ఇంకేముండదు. అందుకొరకే దేవునికి స్తోత్రం. కనుక యేసు క్రీస్తు ప్రభువులోనే క్షమాపణ, ఆ క్షమాపణ దొరికితేనే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. అలా నీతిమంతునిగా తీర్చబడిన ఆ నీతిమంతులని జ్ఞాపకము చేసుకునడం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే వాళ్ళు జీవించినట్టు మనం కూడా జీవించవచ్చు. అసలు యాక్చువల్గా ఈ టైటస్ ఈ మీటింగ్ పెట్టి మనకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఆయన అట్లా అనుకోలే కానీ మా నాయన ఇట్లా మీరెట్లా అనడానికి ఈ మీటింగ్ పెట్టాడు. కనుక దిస్ మీటింగ్ ఇస్ ఎ ఛాలెంజింగ్ మీటింగ్. కనుక దేవునికి స్తోత్రం. అశోక్ గారు చెప్పారు, మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్, మ్యాన్ ఆఫ్ ఎవాంజలిజం విజన్, మ్యాన్ ఆఫ్. కనుక దేవునికి స్తోత్రం. ఇది మనకు ముందు పెట్టి మనం కూడా ఇట్లా ఉండాలి కదా ఛాలెంజ్ పెట్టాం. సంఘాలు కట్టి అంటే ఒక ఉద్యోగం చేస్తున్న ఒక టీచర్ కూడా సంఘాలు కట్టవచ్చునా? కట్టవచ్చు అని తెలిసిందిగా. కనుక ఒక ఉద్యోగం కాకి బట్టలు వేసుకున్న ఒక పోలీసు వాడు కూడా సంఘాలు కట్టవచ్చునా? కట్టవచ్చు అని నన్ను చూసి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని నామమునకు స్తోత్రం. ఎవరైనా ఆత్మలను సంపాదించక సంఘాలు కట్టడం లేదంటే సోమరితనం గంభీరంగా ఉందని లెక్క. చాలా సోమరితనం. కనుక దేవునికి స్తోత్రం. అదొక విషయం. కనుక ఆయన మనల్ని నీతిమంతులనుగా చేశారు. నేను ఒకసారి రైలు బండిలో కూర్చుండి నేను కాజిపేట అప్ అండ్ డౌన్ చేసేవాడిని 3 months ఆఫ్టర్ ఐ గాట్ ప్రమోషన్. ఇక ఎక్కడెక్కడే పత్రికలు పట్టుకొని పాట పాడుకుంటే ఎక్కేది. విషయాలు చేస్తారు కదా రైలు బండికి, పాట పాడుకుంటూ ఎక్కేవాడిని. పాట పాడుకుంటూ అందరు అలర్ట్ అయ్యేవారు. అలర్ట్ అయిన తర్వాత 10 నిమిషాలు వాక్యం చెప్పి పత్రికలోంచి బట్టి ఇంకో డబ్బలు ఎక్కాను. ఇది నేను చేసిన పని. నేను ఇక్కడ ఉన్నాను అంటే వీధి ప్రసంగాలు, అక్కడ ఏంటంటే ఎప్పుడు నా దగ్గర మెగాఫోన్ ఉండేది, ఎప్పుడు. కనుక దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే పత్రికలు పంచుతున్న వాక్యం వాడు అన్నాడు, సార్ నువ్వు యేసుని నమ్మితే నువ్వు ఇట్లా పూజ చేసుకో, నువ్వు ఇట్లా చేసుకో, ఇక్కడే ప్రచారం చేస్తున్నావు అన్నాడు. కనుక మనం అందరికీ కూడా చిన్న అవగాహన కల్పించడానికి నేను ఈ మాటలు షేర్ చేస్తున్నా. నువ్వు వేసుకో, భక్తి చేసి అక్కడే చేసుకో, ఇక్కడ బండిలో ఏం పని అంటే నేను అన్నా వాడు వనస్తుడే, అప్పుడు నేను వనస్తుండే కదా, ఒక్కింటికి తెలంగాణ. కనుక వాడు స్టూడెంట్, నేను వనస్తుంది. ఆ తర్వాత పక్క కూర్చున్నా, వాడి సీటు మీదనే జరిపి కూర్చున్నా. తమ్మి
ఈ రైలు డబ్బాలో చాలామంది అంటే నాకు ఒక రోగం ఉండింది. ఆ రోగం ఎక్కడ పోయినా బాగా లేదు. చివరికి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి నీ రోగం పోవాలంటే ఇది అని చెప్పాడు. నేను ఆ పని చేశా, నా రోగం పోయింది. ఇప్పుడు నేను చూసేటప్పటికీ ఎవ్రీడే రైలు బండి ఎక్కగానే ఏ రోగముతో నేను బాధపడుతుంటానో ఆ రోగగ్రస్తులందరూ కనబడుతున్నారు. నేను తిన్న మందు చెప్పాలన్నా లేదా చెప్పాలన్నా, ఇట్లా వ్యక్తిగత వారితో ఏ మందు తిని ఏ నియమమును పాటించి నా రోగం పోయిందో వీళ్ళందరికీ ఆ మందుది చెప్పాలన్నా వద్దా అన్నా, చెప్పాలి అన్నాడు. అప్పుడు స్వార్థి నాకు పాపం అనే రోగం ఇట్లా ఉండింది. యేసు నమ్మిన దేవుడు నన్ను మార్చాడు కనుక అందరూ అట్లనే కనబడుతుంది. వీళ్ళకు కూడా ఆ స్వస్థత కావాలి. కనుక ఈ రోజున క్రైస్తవు మంచి మాట చెప్పినాను. పాస్టర్సే కాదు సువార్త చెప్పాల్సి. నువ్వు చక్కని మాట ఇంకెవరు అన్నారు. కాపరి కాస్తాడు, గొర్రెలు కంటాయి. గొర్రెలు పిల్లల్ని కంటాయి, కాపరి కాదు. ఓన్లీ కాపరి కనుకుంటా పోడు కదా, మరి గొర్రెలు ఏం చేస్తాయి? అందుకొరకే రక్షించబడిన విశ్వాసి ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ ఎవెంజలిస్ట్. స్టిల్ ఐ యామ్ ఎన్ ఎవెంజలిస్ట్. దేవుని నామమునకు స్తోత్రం. మన రోజున ఒక ఆయన మాట్లాడుతూ నాకు దేవుడు ప్రొఫెటికల్ గిఫ్ట్ ఇచ్చాడు, ఒక ప్రవక్తనుగా చేశాడు, అది ఇది అనేది చెప్పాడు. ఎంతో మాట్లాడంత చెప్పిన తర్వాత దేవుడు నాకు ఎవెంజలికల్ విజన్ ఇచ్చాడని చెప్పాడు. అయ్యో ఇదే మంచి సార్ అంటాడు. మళ్ళా మంచి ఏది అయినా కనుక ఎవెంజలికల్ మూమెంట్, ఎవెంజలికల్ విజన్ చాలా ప్రాముఖ్యమైంది. పాస్టర్లు వేరే, అపోస్తలులు వేరే, ప్రవక్తలు వేరే, తర్వాత ఉపదేశకులు వేరే, కానీ అందరూ సువార్థికులు. ప్రైజ్లో అందరం సువార్థికులమే. దేవునికి స్తోత్రం. అదొక విషయం. ఇంకొక విషయం, నాకు ఆమె సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు నాకు కొన్ని థాట్స్ వస్తూ ఉన్నాయి. మెదకులో తారమ్మ అని పేరున్నారా మీరు? కొంచెం దైవం. ఆమె టీచర్ సంఘాలు కట్టింది. మరి అశోక్ బ్రదర్ అన్నట్టు టీచర్లకు మంచి అవకాశం కదండి, మంచి టైం, మంచి సమయం, మనుషులతో మంచి సంబంధాలు. పిల్లల్ని వదిలిపోయే తల్లిదండ్రులను పట్టుకోవచ్చు, వార్త చెప్పవచ్చు, మంచిది. కనుక ఆమె టీచర్ పెద్ద సంఘం కట్టి మెదకులో సభలు పెడితే మీటింగ్లకు వెళ్ళి ఆ మీటింగుల్లో ఫస్ట్ బెంచ్లో నాకు చదువు చెప్పిన టీచర్ కూర్చుంది. నాకు ఒక ఆశ ఉండే, అంటే 2 ఆశలు. అయితే రైల్వేలో చేయాలా లేకుంటే టీచర్ని కావాలా, అయితే రైల్వేలో చేయాలా లేకుంటే టీచర్ని కావాలా. ఈవెన్ చూడంగానే నేను ఒక మాట చెప్పాను మెసేజ్కి ముందు, నాకు ఒక కోరిక ఉండేది టీచర్ని కావాలని. బట్ గాడ్ మేడ్ మీ ద ప్రీచర్ టు మై టీచర్ అన్నా. గాడ్ మేడ్ మీ ద ప్రీచర్ టు మై టీచర్ అన్న తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పోయి కలిస్తే అమ్మో ఎంత సంతోషమాగా. గనుక దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, గనుక అందుకొరకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట చెప్పి తర్వాత ఇంకా 2 చాలా ప్రాముఖ్యమైన మాటల కిందికి అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుటనేమో క్రీస్తుకు లాభం, చచ్చిపోతే నాకు లాభం. అది కాన్సెప్ట్ అంతే. ఇక నేను బతికితేనేమో క్రీస్తుకు లాభం లేదా మీకు లాభం. గిడియనన్నా వచ్చి కూర్చున్నప్పుడు అదే చెప్పాను, మీ అటువంటి వాళ్ళు చాలా బతకాలన్నా. జయ పాస్టర్ గారితో కూడా అన్నా, మీలాంటి వాళ్ళు ఎందుకు మనలాంటి వాళ్ళు ఇంకా బాగా ఉండాలా, ఎంతోమందికి సువార్త చెప్తాం కదా. కనుక దేవుని ఆయన కాన్సెప్ట్ అది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఇది చెప్పిన తర్వాత కింది వచనములు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట అది నాకు మరి మంచిది.
ఇప్పుడు జానివేశ్వరన్నకు మరణం లాభమైంది, మనకు నష్టమైంది. కనుక ఒక దైవజనుడు అంటే ఒక మంచి దైవజనుడు బతకడం క్రైస్తవ సమాజానికి లాభం. ఒక భక్తిగల దైవజనుడు వెళ్ళిపోవడం ఆయనకు లాభం, క్రైస్తవ సమాజానికి నష్టం. ఇప్పుడు అశోక్ గారు చెప్తాడు, ఎవరో చెప్పారు మీరేనా, భక్సింగ్ గారు మళ్ళీ ఎవరు మీరా, ఎవరన్నారు అశోకే అన్నాడు. భక్సింగ్ గారు మళ్ళీ వస్తే బాగుండే, దినకరణ గారు మళ్ళీ వస్తే బాగుండే, అయ్యసన్న గారు మళ్ళీ వస్తే బాగుండే, జానవేశ్వరన్న మళ్ళీ వస్తే బాగుండే. వాళ్ళు రారు, ఇక మనం ఉండాలి వాళ్ళ ప్లేస్లో. ఇట్ ఈజ్ లైక్ రిలే రేస్, ఇట్ ఈజ్ లైక్ రిలే రేస్. వాళ్ళు మనకు అప్పగిచ్చారు స్టిక్కు, మనం పరిగెత్తాలి, ఇంకోళ్ళకి అందించి వెళ్ళిపోవాలి. ఏదో బతికా, ఏదో చేశా, వెళ్ళిపోతున్న అట్లుండొద్దు మన సేవ. దేవుని నామమునకు స్తోత్రం. మనం పరిచర్య చేస్తూ దీనిని ఇంకొకళ్ళ చేతులు పెట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే అది చచ్చిపోద్ది, అక్కడ స్టాప్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకొరకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పి అందులో నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఎంతో ఆశ ఉంది. కానీ మరి మేలు అయినను అది విషయం అయినను నేను శరీరమందు బతికి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది గనుక నా పనికి ఫల సాధనమైన ఎడల నేనేం కోరుకోవాలని అర్థం అవట్లేదు అన్నాడు. నేను జీవించుటయే నా పనికి ఫల సాధనం అయిన ఎడల చావాలా బతకాలా ఏం కోరుకోవాలి అర్థం అవట్లేదు అన్నాడు. అన్ని మ్యాటర్స్ ఉన్నాయి దాన్ని. చావైతే మేలన్నాడు, బతికితే మేలన్నాడు, చావైతే నాకు లాభం అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. దేవుని బిడ్డలారా, నేను బతికి ఉండడం నీ కొరకు బతుకుతున్నా. తర్వాత మరి ఒకటి అన్నాడు, ఆ తర్వాత నేను వెళ్ళిపోయి క్రీస్తుతో ఎవరు చెప్తున్నారు. జానవేశ్వరన్న గారు వెళ్ళి 1 year అయింది అక్కడ ఉన్నాడు. నేను ప్రతిదీ క్యాచ్ చేస్తూ ఆలోచన చేస్తూ కూర్చున్నాను. కనుక ఈ లిప్స్ పరివారు ఎప్పటికీ ఉంటాయి. కనుక 1 year 2 years ఏమో ఎప్పుడు ఇది వదిలితే చాలు ఇప్పటికీ ఉంటాయి. కనుక దేవునికి స్తోత్రం. మనిషి బతికినంత వరకు మరణం అంటే భయం, చచ్చునోడికి మరణం అంటే భయం. అంతే కదా, మరిచిన మనిషికే చస్తానా, ఏమైందా, కరోనా వస్తా, అది వస్తుందా, ఏమొస్తుందా, చచ్చిపోతానా, బతుకుతానా, ఏ భయం. చచ్చిపోయినోడికి మరణం అంటే భయం ఎక్కడిది? లేనే లేదు, ఎందుకంటే చావు లేదు ఇక. కనుక దేవునికి స్తోత్రం. జానవేశ్వరన్న కూడా అటువంటి ప్లేస్కు చేరుకున్నాడు. మనము బాధపడేది ఏం లేదు. అంటే ఒక ప్రచారకుణ్ణి మనల్ని వదిలిపెట్టి పోయాడనేది ఆలోచన ఉంటుంది తప్ప ఆయన చచ్చిపోయాడే అనే బాధ మనకు కాదు. ఆయన బెనిఫిట్ అయిపోయింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సరే ఏది ఏమైనా ఇవన్నీ కూడా నీతి మంతులుగా ప్రతి ఒక్కరు తీర్చబడాలి. క్రైస్తవులము కావచ్చు, చర్చికి రెగ్యులర్గా అటెండ్ అవుతుండొచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా నీ జీవితానికి రక్షణ కలిగి నీతిమంతులుగా తీర్చబడ్డామా? ఇది మళ్ళీ ఇంకొక విషయం. సైతానుడు ఒక పని చేస్తాడట. సైతాన్ దగ్గరికి చాలామంది దయ్యాలు వచ్చి వీళ్ళందరినీ పిలుచుకుని ఒక మీటింగ్ పెట్టాడట. మీటింగ్ పెట్టారు, క్రైస్తవ్యం వ్యాపించకుండా ఏం చేద్దామని చెప్పండి అంటే ఒకడు చెప్పాడట, ఒక దయ్యం, ఆ పని నేను చేస్తా. ఏం చేస్తావురా? యేసు దేవుడు కాదని చెప్తా అన్నాడు. కూర్చోరా, యేసు దేవుడని అన్నీ తెలిసిపోయిన లేఖనాలు ఇవన్నీ ఉన్నాయి, కనుక నేను ఫెయిల్ అయిపోతావురా, కూర్చో. ఆ తర్వాత రెండో వాడు, ఆ తర్వాత యేసు నమ్మితే రక్షణ దొరకదు అని నేను ఏదో చెప్తా ఉన్నారు, చెప్తాం, అరే నీది కూడా ఫెయిల్ రా అనేది.
ఆఖరుడు ఆలోచించి 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 నేను చెప్తానన్నాడు. చెప్పరా, దేవుడు ఉన్నాడని చెప్తా, ఏసే దేవుడని చెప్తా, యేసు నమ్మితే రక్షణ, నరకం తప్పుతుంది, పరలోకం పోతుందని చెప్తా. అరే సువార్త నువ్వు చెప్తున్నదిరా, ఏదో నువ్వు ఆపేది ఎట్లా అన్నాడు. ఏమి లేదు నేను చెప్తున్నా. యేసు నమ్మితే రక్షణ, నరకం తప్పుతుంది, పరలోకం దొరుకుతుంది, కానీ ఈరోజు వద్దులే చూసుకుందాం అని చెప్తా. అది భలే ఉందా, ఇది భలే ఉంది, ఇది భలే ఉంది. ఈరోజు వద్దు రేపు, ఈరోజు వద్దు రేపు, ఈరోజు వద్దు రేపు, ఈరోజు వద్దు రేపు. మేము చదువుకుంటున్నప్పుడు ఏదో మీరు ఒక విషయం జ్ఞాపకం ఉందో లేదో, అందరి ఇండ్ల మీద రేపు రా అని రాసుకున్నారా సార్ మీరు? ఏదో నాశన దూత ఐగుప్తుకు వచ్చినట్టు వస్తుందట, తలుపు తట్టగానే తీస్తే ఆ చూడచుడలు చచ్చిపోతారట. ఇది ఉండేది. అందరూ కూడా ఇళ్ళ మీద రాసుకున్నారు రేపురా, రేపురా అంటేది చూసింది రేపురా అంటున్నారు కదా అని రేపు వస్తుందట. ఇది చాలా డేంజర్. రక్షణ పొందాలని ఆలోచన ఉంది, యేసే రక్షకుడని ఆలోచన ఉంది, యేసు ప్రేమను గురించిన అవగాహన ఉంది, యేసు నమ్మితే రక్షణ పరలోకం అని ఉండి ఈరోజు వద్దులే అని ఇక నో డేంజర్లో ఉన్నా, నో డేంజర్ జోన్లో ఉన్నా. అందుకొరకే వాక్యం చెప్తుంది, నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం, నేడే రక్షణ. ఈ సమయం ఇక్కడే అన్వాల్లోనే భర్త చనిపోయాడని విని భార్య తెచ్చుకున్నాడు. నో ఛాన్స్ ఇక అయిపోయింది. నో ఛాన్స్ అన్నందుకు ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. నేడు రోజున ఇంకొక దగ్గర ఎవరస్తుడు చనిపోయాడు, ఎవరస్తుడు చనిపోయాడు, రక్షణ అంటే నాయన లేచి సాక్ష్యం చేశాడు. చెప్పించాను, ఒకరిని చెప్పబోయ్యా, ఇక చాలా టైం అయిపోయిందని వాళ్ళ తండ్రికి ఇచ్చా. మా కొడుకు చాలా మంచివాడని చెప్తాను. ఎట్లా మంచివాడు? తాగిన అలవాటు నీకు ఉంది, చర్చికి రాని అలవాటు ఉంది, రక్షణ లేదు, బాప్సం లేదు. ఎట్లా మంచివాడు అంటున్నావు వాడిని? సరే అది చెప్తూ అంటున్నాడు, ఏడు చచ్చిపోయాడు, నువ్వు సప్లిమెంటరీ ఉంటుందేమో అంటాడు. అరే చచ్చిపోయినోనికి సప్లిమెంటరీ లేదరా, బతికున్నోనికి ఎన్ని సప్లిమెంటరీలు అయి ఉంటాయి. స్తోత్ర హల్లెలూయా. చచ్చిపోయినోనికి నో సప్లిమెంటరీ. సప్లిమెంటరీ మనందరికీ ప్రతి ఆదివారం సప్లిమెంటరీ, ఏ మీటింగ్ పెట్టుకున్న సప్లిమెంటరీ, ఏ ప్రతిరోజు సప్లిమెంటరీ. నువ్వు రక్షించబడడానికి చచ్చావో నో సప్లిమెంటరీ అని చెప్పి ఇక వాళ్ళకేమేముంటుందో అన్ని చెప్పి క్లోజ్ చేస్తే కనుక దేవునికి స్తోత్రం. ఇంకా మామూలుగా మనం లెటర్ సీన్ నెక్స్ట్ జన్మ అనేటోళ్ళు ఉన్నారు. ఇంకో జన్మ లేదురా బాబు, ఇంకో జన్మ లేదు, ఒకటే జన్మ. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలెను అని నియమింపబడి, ఇట్ ఈజ్ అపాయింటెడ్. సర్వీస్ కార్డు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ కార్డు ఇచ్చినప్పుడు అపాయింట్మెంట్ డేట్ ఉంటుంది, రిటైర్మెంట్ డేట్ కూడా ఉంటుంది కార్డులో. అదే కదా సార్, అపాయింట్మెంట్ డేట్ ఇచ్చి నీ రిటైర్మెంట్ డేట్ కూడా ఇస్తారు. కనుక నువ్వు పుట్టావు అని అంటే నువ్వు చస్తావు అనేది కంపల్సరీ. ఇట్ ఈస్ అపాయింట్. కనుక అది ఎప్పుడూ తెలియదు. అది ఎప్పుడు ఇసాక్ అంటాడు కొడుకులు పిలుచుకొని, ఐ డోంట్ నో ద డే ఆఫ్ మై డెత్, నా మరణ దినమ నాకు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నీకు తెలుసా? ఎవరికి తెలియదు. కనుక చాలా చరిత్రలు మనకున్నాయి. ఎప్పుడు సమయం ఉన్నప్పుడే రక్షణ లేనివారు జానివేశ్వరన్న గారి జ్ఞాపకార్థ దినమున నేను ప్రభు హృదయం ఇచ్చా అని ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పాను కదా. కనుక ఈరోజు ఇంతవరకు రక్షణ లేకపోతే రక్షణ క్రీస్తుని హృదయములో అంగీకరించి పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి బాప్సం పొంది
హ్యాపీగా ప్రభు సహవాసంలో ఉన్నారు. ఈ అనుభవం లేని వాళ్ళు ఇది మనకు ఆపరిచేది కనుక తర్వాత ఆ అనుభవము కలిగితే ఒక మాట లాస్ట్లో చెప్తాను. దేవుని అశోక్ గారు కూడా గట్టిగా ఘాటుగానే మాట్లాడండి. జ్ఞానవేశ్వరన్న గారు మా భార్య పడిన మాస్టర్ గారు అని నన్ను పిలిచేది, ఎవరో చెల్లె అని మా భార్యని పిలిచేది. అంటే అన్న చెల్లె ఇదనేది ఆయనకు బాగా జీర్ణమైపోయింది కనుక దేవునికి స్తోత్రం చెప్తూ మన విషయం గమనించాలి. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఎంతమంది దాటారు ఎర్ర సముద్రాన్ని? మోర్ దెన్ 95 lakhs పేపర్ పెట్టుకొని రాసుకుంటూ కూర్చున్నాం. 6 లక్షల కాలు బలం అని అంటే 25 years to 50 years వాళ్ళు. మరి పైన మన కింద మన ఈ పక్క ఆ పక్క మునుమనుమడు పుట్టేదాకిడు బతికాడు. అర్థమైందా? గనుక నేను లెక్కలేసుకుంటూ చేస్తూ తప్పు అట్లా చూస్తే ఒక్కొక్కడికి ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు అట్లే అనలేదు కదా. 10, 20 వీళ్ళన్నీ చేస్తూ యావరేజ్గా మోర్ దెన్ 95 lakhs. ఇప్పుడు ఇస్రాయేల్ దేశ జనాభా మోర్ దెన్ 95 lakhs. మరి ఒక నేను జూములో చెప్పాను. ఇది జూములో చెప్తే అప్పుడు సేవకుడు ఫోన్ చేసి అప్పటి నుంచి వాళ్ళకు పిల్లలు పుట్టలేదా అన్నాడు. పుట్టినారా? పుట్టినవాళ్ళు చచ్చిపోయినారు. ఎంతమంది ఎర్ర సముద్రమును దాటారో అందులో 2 యోర్దానును దాటారు. మళ్ళా లక్షల మంది పుట్టారు. వీళ్ళకి సున్నతి లేదు. అందుకొరికే గిల్గాలు మైదానములో సున్నతిగిరి అనే పర్వతం మీద రాతి కత్తుల చేత సున్నతి చేశారు. సరే, నేను చెప్తున్న విషయం ఏంటంటే మీరు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి అవన్నీ చదివితే అందరూ బయలుదేరారు, అందరూ మోషేని వెంబడించారు, అందరూ సముద్రములో బాప్తిసం పొందారు, అందరూ మేఘము కింద నడిచారు, అందరూ మన్నాను పూజించారు, అందరూ బండలో నుండి తాగారు, అందరూ 6 సార్లు ఉంది. అయితే 5వ వచనం ఒక్కటి చదవండి, క్లోజ్ చేసేస్తాం. అయితే ఆగాక బైబుల్లో అయితే, కానీ, కాబట్టి, తుదకు, కావున ఉంటే మళ్ళీ పైకి చదవాలి. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన గదిగా మనం చదివి అక్కర్లేదు. ఇవి కనెక్టింగ్ వర్డ్స్ ఇవన్నీ. అయితే ఏవైతే అంటే 6 సార్లు అందరూ అన్ని అనుభవాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇన్ని ఉన్నా వారిలో ఎక్కువ మంది రీజన్ ఏంటండి? ఒకే మాట రీజన్. దేవునికి వర్షం లేదా, మన్నా తినలేదా, మండలోని తాగలేదా, మోషేని వెంబడించలేదా, ఇవన్నీ జరగలేదా, ఎర్ర సముద్రమును దాటలేదా, అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ నేను ఒక్క మాట పెట్టాడు, దేవునికి ఇష్టలుగా ఉన్నందున వారి శరీరముల అరణ్యములో రాలిపోయినాయి. ఎవరు? సముద్రంలో భాషను తీసుకున్న వాళ్ళే. అందుకొరకే మన జీవితంలో దానికి చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ ఒక్కటే, రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొంది దేవునికి ఇష్టలుగా బతకాలి. దేవునికి ఇష్టలుగా బతుకుతూ దేవుణ్ణి ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాం. కుటుంబం వస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరు కుటుంబం, అన్నగారి పిల్లలు మీరు ముందుకు రండి. కూతురు వాళ్ళ కుటుంబం, కొడుకులు వాళ్ళ కుటుంబం ముందుకు వచ్చినప్పుడు ఆనంద్ భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. మీరు ప్రార్థన చేస్తే లాస్ట్లో అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. రండి. మనమల్లు, మనవరాలు, కూతురులు,
కొడుకులు వాక్యం యాక్చువల్లీ కింద ఉన్నది ఓకే మంచి రైట్ వాక్యం కింద ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్న అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ఈ దినమున ఈ రీతిగా మా ప్రియులు గౌరవనీయులు దాసునాయన జాన్వేసి గారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో మాకు మా ప్రభువా మేము గడపడానికి అనేక విషయాల ద్వారా, వారి జీవితం ద్వారా, వారి సాక్ష్యం ద్వారా మేము స్ఫూర్తిని పొందడానికి, అలాగే నీ వాక్యం ద్వారా మా కర్తవ్యం ఏంటో మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువానికి స్తోత్రాలు. నాయన నీ వాక్యంలో ఇంతవరకు మేము విన్న రీతిగా ప్రభువానికి స్తోత్రాలు. నాయన తను వెళ్ళినప్పటికీ వారి యొక్క జ్ఞాపకాలు, వారు చేసినటువంటి పరిచర్యలు, వారు మీ కొరకు నాయన జీవించినటువంటి విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు వారి జీవితం ద్వారా మేము నాయన స్తుతించడానికి మా ప్రభు మీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి కోరికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ద్వారా నాయన మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు మా ప్రభువ గతించినటువంటి భక్తుల జీవితాల ద్వారా మమ్మల్ని మాతో మీరు మాట్లాడుతూ నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే వారందరినీ కూడా మాకు నాయన మీకు నాయన మీ వాక్యములు మేము చూస్తూ ఉన్నాం. వారందరినీ మాకు మాదిరిగాను, మా ప్రభు మాకు హెచ్చరికగాను, ప్రోత్సాహకరంగా నాయన వారి జీవితాలు మాకు ఆదర్శప్రాయంగా మీరు ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మేమందరం కూడా నాయన నీ వాక్యమును విన్నటువంటి మేమందరం అలాగను మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు అని బ్రతికినంత కాలం మీ కొరకు మేము బ్రతకడానికి, అలాగే మా ప్రభు మీరు పిలిచినప్పుడు కూడా నాయన మాకు మా యొక్క మరణం మాకు అది లాభకరంగా మేము మలుచుకోవడానికి నాయన సహాయం చేయమని విసులు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకంగా నాయన స్తోత్రం జాన్వేస్ అంకుల్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నాయన అయ్యా, వారి మనుమలను బట్టి, మనవరాలను బట్టి, అల్లుడు బట్టి నాయన మేము గణపరుస్తూ నేను స్తుతిస్తున్నాం. ప్రభానికి స్తోత్రాలు. వారి నాయన వారు జీవించినటువంటి విధానం మీరందరూ కూడా పొరిగిపుచ్చుకొని మీ కొరకు వారు నాయన వారి స్థానాలలో మీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. వారి భవిష్యత్ అంతా కూడా నాయన, వారి భావి జీవితం అంతా కూడా నాయన మా ప్రభు మీకు ఇష్టలుగా వారు జీవించడానికి కృప చూపమని విసులు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారితో పాటుగా మేమందరం కూడా నాయన మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీ కృపకు మీ కాపుదలకు అప్పచెప్పుకోవచ్చు. అయ్యా, కూడినటువంటి పెద్దలను బట్టి నాయన, కూడినటువంటి నాయన మీకు స్తోత్రం. దైవ సేవకులను బట్టి మేము స్తుతిస్తూ విన్నటువంటి మాటలు మా అందరి జీవితాలలో ఫలింపచేసి మిగతా మా శేష జీవితాలన్నీ కూడా నాయన మీకు ప్రయోజనకరంగా మలుచుకోవడానికి సహాయం చేయమని అయ్యా, మేమున్నంత వరకు మా ప్రభువానికి స్తోత్రం. మీ కొరకు మీకు ఇష్టలుగా మేము జీవిస్తూ నాయన మీ రాజ్య స్థాపన కొరకు నాయన మీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరం ప్రయాసపట్టకు సహాయం చేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ కూడికను మాకందరికీ నాయన ఆశీర్వాదకరంగా మలిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే ఏర్పాటు చేసినటువంటి నాయన టైటిల్స్ బట్టి, ఆనోకును బట్టి నాయన, అలాగే ప్రేమను బట్టి నాయన కుటుంబ సభ్యులందరిని బట్టి మీరు స్తుతిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందన సమర్పణ చేస్తే అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి నేను కూడా ఒక రెండు నిమిషాలు మా నాన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 2018లో బెడ్ రిడన్ అయ్యారు. ఆయన చనిపోయింది 2024 జూలై, అంటే 6 years. కానీ ఆయన 6 years బెడ్ రిడన్ లేడు.
2 years తర్వాత ఆయన లేచి నడిచాడు. ఎన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఇంట్లో. ఆయన మొత్తం ఇంట్లో మొత్తం తిరుగుతుండే. ఒక్కొక్కసారి ఆయన ఏదైనా నాకు జ్ఞాపకం ఉంది, అరిసెలు చేయమని మాకు రాదు, చేరేసుకొని కూర్చొని అరిసెలు ఎట్లా చేయాలని చెప్పి చేయించుకొని తిన్నాడు. పచ్చడి కూడా పెట్టించింది, మామిడి పచ్చడి. అంటే ఆయన బెడ్ రిడన్ 6 years లేడు. అది నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక 2 years ఫస్ట్ బెడ్ రిడన్ ఉండే, చాలా పెద్ద ముందు అయింది బెడ్ సోర్. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను డ్రెస్సింగ్ చేసేవాడిని. దేవుని మహాకృపను బట్టి అంత షుగర్ ఉన్నా కానీ ఆయనకు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. నార్మల్ చర్మం ఎట్లయితుందో అక్కడ చిన్న స్కార్ ఉంది కానీ అదర్వైజ్ మంచిగా అయిపోయింది. తర్వాత ఆయన లేచి నడిచింది. అంటే అది ఏ మందుల వల్ల అది అయిందని నేను అనుకోను. ఎందుకంటే అది మెడికల్ దానికి అంటే అతీతమే. 2018లో ఆయన బాగాలేనప్పుడు నేను, చెల్లె, మా తమ్ముడు కూడా ఉన్నాడు, అందరం కలిసి గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఆయన ఒక డాక్టర్ ఉన్నాడు మా విన్సెంట్, అక్కడ వాళ్ళ హెచ్ఓడి దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాంధీలో చూసి, ఈయన 10-20 రోజులు బతుకుతాడండి, మీరు కావాలంటే ఆపరేషన్ చేస్తాం, కానీ ఆపరేషన్ చేస్తే మాత్రం ఇంకా సీరియస్ అవుతుంది మ్యాటర్, మీరు ఇట్లనే ఉంచుకొని ఒక 20 రోజులు ఆయనతో గడపడం మంచిది అని చెప్తే మేము ఇంటికి తీసుకెళ్ళాం. 20 రోజులే వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆ 20 రోజుల్లో చాలామంది వచ్చి చూసిపోయారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత, అంటే ఫస్ట్ చెల్లె దగ్గర ఉండి తర్వాత నా దగ్గరికి వచ్చింది. 2018లోనే నా దగ్గరికి కూడా వచ్చింది. అయితే లాస్ట్ టైం జ్ఞాపకార్థ కూడిగా చెప్పినప్పుడు నేను కూడా మాట్లాడినా, కానీ మా జోసెఫ్ పాస్టర్ ఏమన్నాడంటే, అన్న అక్కని మర్చిపోయినా చెప్పలేదు. అంటే కొడుకు ఎంత చేయాలనుకున్నా కానీ కోడలు సహకారం లేకుండా చూడలేదు. కాబట్టి ఆమె కూడా మస్తు హెల్ప్ చేసింది. ఆమెకు కూడా రెగ్యులర్గా వస్తుండే, చెల్లె కూడా వస్తుండే. సో ఎవరానికి ఏం చేయలేదు, కానీ దేవుడు మహాకృపను బట్టి అసలు 20 రోజుల్లో చనిపోతాడు అనుకున్న వ్యక్తి ఒక 6 years పైన ఒక 2 నెలలు బతికిందన్న. అదొక గొప్ప విషయం. రెండవది ఇంకోటి, అంకుల్ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకర మగును అంకుల్ చెప్పారు. నా లైఫ్లో నాన్నను ఎవ్రీడే ఒక 1/2 hour అన్నా మాట్లాడుతుంది, ఆయన కొద్ది స్పెండ్ చేస్తుంటే అది నేను మిస్ అవుతున్నాను. కానీ అయితే నాన్న చనిపోకుండా ఒక 1 month ముందు నన్ను పిలిచి తిట్టిండు నన్ను. ఏమని, పిల్లల్ని రక్షణలోకి నడిపించాలిరా, అంటే చర్చ్కి వస్తున్నారు, సండే స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ వాక్యం వింటున్నారు కదా. అది కాదురా, నువ్వు తండ్రిగా నువ్వు నడిపించాలి, చర్చు అవన్నీ కాదు అని అంటే, కరెక్టే, నేను కూడా చేస్తాను. లేదంటే నాకు వదిలి నేను ఒక 1 monthలో వాళ్ళను రక్షణలోకి నడిపిస్తానేమో అని అంటే, నేను వద్దన్నాను, నీ ఇష్టం అని చెప్పినాను. తర్వాత కొన్నిసార్లు 2 మాటలు చెప్పిన ఆయన కొన్నిసార్లు, కాకపోతే ఎక్కువ రోజులు ఆయన లేడు. అయితే నేను ఆశీర్వాదం అనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆశీర్వాదం అనగానే డబ్బులో, బంగారము, బిల్డింగ్స్ అని అనుకుంటాం. ఫిజికల్గా అవన్నీ నాకైతే అది ఆశీర్వాదం అని నేను అనుకోను. దేవుడు మనకు ఉండడం ఫస్ట్ ఆశీర్వాదం, దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఆశీర్వాదం. సో నాన్న July 4th రోజు చనిపోయింది. తర్వాత డిసెంబర్లో మా 2 పిల్లలు కూడా రక్షణ పొంది. జనవరిలో అండ్ జనవరి 4వ తారీఖు నాడు వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ 6 months అండి. 4వ తారీఖు అనేది మీరే జాంపల్ అంకులే డేట్ చెప్పింది, నేను అంకుల్కి ఏం చెప్పలేదు. సో ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 4th. ఆ రోజు 6 months అయింది. 6th monthలలో 2 పిల్లలు కూడా బాప్టిజం తీసుకున్నారు.
పెద్ద అమ్మాయి అయితే సరే తీసుకోమన్నా కానీ చిన్న అమ్మాయి ఇంత చిన్న ఏజ్లో తీసుకుంటావా, అసలు నిజంగా నీకు రక్షణ ఉందా అని దానికి ఇంటర్వ్యూ తీసుకున్నాను. అసలు రక్షణ అంటే ఏంటి అంటే పాపాలు ఒప్పుకున్నా, యేసు ప్రభు దేవుడు అని నమ్మినా, నీకేం కావాలి, నేను కూడా తీసుకుంటా బాప్తిసం అని అంటే ఇంకా తప్పదు, వేరే ఆప్షన్ లేదు నాకు. సో అలో చేసిన. సో ఆ విధంగా దేవుడు నాకైతే నా లైఫ్లో ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం నాకు ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక 100 కోట్లు ఇచ్చినా కానీ దానికంటే కూడా ఈ 2 పిల్లలు రక్షణ పొందడం అనేది గొప్ప కార్యం. అది అట్లా నేను భావిస్తాను. సో ఇది నేను చేసింది అయితే కాదు, మా డాడీ ప్రార్థన. కాబట్టి అట్లనే ఆయన ప్రార్థన ఉందని నేను చేయకుండా ఉండకూడదు, నేను కూడా చేస్తున్నాను. కాకపోతే ఆయన చేసిన ప్రార్థనను బట్టి నాకు ఆశీర్వాదం వచ్చింది. మీరందరూ ఇక్కడికి వచ్చి ఆయనను నేను యాక్చువల్గా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళనే పిలుచుకుంటాం. మీరందరూ నా ఫ్యామిలీ, చర్చ్ ఫ్యామిలీ లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ అంతే. సో కాబట్టి మీ అందరికీ వందనాలు. మరి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, మీరందరూ ఫోన్ చేసి వెళ్ళవలసింది కోరుతున్నాను. జానీస్తో మా సంబంధం చాలా ప్రాముఖ్యమైంది. 3.5 సంవత్సరం పెడుతుంటుంది. ఆయన బాగా లేకుండా కూడా ఎవ్రీ డే 2-3 టైమ్స్ ప్రార్థిస్తున్నారు. ఇంత గొప్ప దాని తర్వాత ఇక ప్రేయర్ అనుకోండి. కనుక ఆయన సావాసము చాలా గొప్పది. మరి ఆయన నేను ఎక్కడ పిలిచినా ఇస్తున్నాడు, రీచింగ్ చేస్తున్నాడు. ఆన్లైన్లో కూడా మంచి వాక్యం ఇస్తున్నాడు. ఆయన వాక్యం అంటే శుద్ధపడినట్టు ఇంత గుర్తున్నాను. కనుక ఈ విధంగా దేవుడు ఆయన ఆశించున్నాడు. కానీ ఒకటి లాస్ట్ అన్నాడు, మా టైటస్కి ఒక ఇల్లు లేదన్నాడు. అది చాలు, దేవుడు ఇస్తాడు, అది ప్రొవైడ్ ఎవరికి. కనుక జానిస్ గారు మన దగ్గర లేదు, చాలా బాధాకరమైన కూడా రిజాయిసిందలో అలెలుయ్య. మనం కూడా ఆయన చెప్పిన మాటలు బట్టి సంతోషిస్తూ అనేస్తూ మనం కూడా ఆయన పల్లవ రాజకులకు ప్రయాణపడటం సాధించాం. ఇటువంటి బాధ్యత మనకందరికీ సతీష్ గారు ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకం చేసినందుకై వేడుకున్నాను. మరి వాక్యంలో ఉన్నాయి కదా, ఎక్లెసియస్ 7:1 ఉన్నది. ఇతని జన్మదినం కంటే మరణదినంలో జ్ఞాపకం చేసుకుంటా మేలు. కనుక మందరం మన జ్ఞానశ్రీ గారిని జ్ఞాపకం చేస్తూ మనం రాజీతను తీర్చుతూ అని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, కృపగల దేవ, నీకు చూస్తున్నాం. ఇంతవరకు నీ దాసుడు మంచి వర్తమానం ఇచ్చినట్టు నీతి మంత్రులు ప్రభావ మా నీతిగంతా చేసి ఈ యొక్క సన్నిధిలో మనందరినీ నిలబెట్టి విధంగా సాక్షిగా నడిపించిన దానిపై స్తోత్రం చెల్లించుకుంటాను. టైటస్ కుటుంబాన్ని పెద్దలను అందరినీ దీవించి ఆశ్రయించి సంఘం దీవించి ఆశీర్వదించి కనుక మహిమ పొందమని ప్రార్థన యేసుక్రీస్తు తండ్రి ఆమె ఆశీర్వదించుకున్నాం. తొట్టిల్లకుండా గమ్యంలో కాపాడుకున్నాం. తన ఎంత మంది ఆనందంలో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకున్నాం. శక్తి గల మన రక్షకుడైన ఆత్మీయ దేవునికి మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆదిత్యమును అధికారమును యుగములు పూర్వమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నేడైనట్టుగా దేవుండు లోకమును ప్రేమించెను